Last class lo we have just learned how to load the data from flat file. Okay, so now we will try to learn about one scenario. Okay, I will explain about one scenario and we will try to find out some solution to it. Okay, so there is a scenario. Okay, countries data. Okay, so some countries data, employees data. Okay, employees data lo emuntundi, employee number, employee name, and his location. Okay, and his location. So right now only India country data undi. Okay, so employee number వచ్చేసి second. Okay, so first India country data undi. Okay, so employee number, it's a comma delimited file, employee name and his location. Okay, so his employee number is 100 and employee name is some, well, his location is India. Okay, so there are some other records. So the requirement ఏంటంటే, so we have to load this data, okay, into a database table. Okay, flat file data అనేది మనకి DB table ఉంది. సో అది వచ్చేసి ఎంప్లాయీస్. ఓకే, ఎంప్లాయీస్ డేటా ఆర్ ఎల్స్ ఎంప్లాయీస్ అనే ఒక టేబుల్లో లోడ్ చేస్తున్నాం అనుకోండి సపోజ్. సో ఇట్ విల్ హ్యావ్ ఎ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ స్ట్రక్చర్. ఓకే, ఏదైతే అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు. సపోజ్ క్రియేటెడ్ డేట్, ఏ రోజు క్రియేట్ అయిందో ఆ డేట్ ట్రాక్ చేసుకోవడానికి డేటాబేస్లో. ఓకే, అందులో ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి సిస్ డేట్ అనేది పాస్ చేస్తాం. ఓకే, సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఏముంది, సింపుల్ 1-to-1 మ్యాపింగ్ చేస్తాము. సో యూ విల్ హ్యావ్ ఎ సోర్స్, యూ విల్ హ్యావ్ ఎ టార్గెట్, యూ విల్ హ్యావ్ ఎ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ నెంబర్, ఈ నేమ్, లొకేషన్కి ఈ 3 ట్యాగ్ చేసేస్తాము. అండ్ వీ విల్ క్రియేట్ డేట్ అనేది ఒక న్యూ ఫీల్డ్గా క్రియేట్ చేస్తాము మా ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో. అందులో సిస్ డేట్ పాస్ చేసి ఈ పర్టికులర్ ఎంప్లాయీస్ టేబుల్కి లోడ్ చేసేస్తాం. ఓకే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో మై రిక్వైర్మెంట్ టుమారో ఈస్, సో ఇప్పుడు మనం సెషన్ లెవెల్లో ఎలా కాన్ఫిగర్ చేస్తాము, సెషన్ ఉంది. సో దీనికి సోర్స్ వచ్చేసి ఇప్పుడు లెట్ మీ గో టు వర్క్ఫ్లో. సపోజ్ ఈ సెషన్ అనుకోండి. సో సోర్స్ ఫ్లాట్ ఫైల్ కదా, ఎక్కడుందో మనకి యూ హ్యావ్ టు స్పెసిఫై వేర్ ది పాత్ అండ్ ది ఫైల్ నేమ్. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ స్పెసిఫై చేయాలి. సో ఇట్ ఈస్ ఫైన్. సో ఆఫ్టర్ 1 month, ఓకే, మై రిక్వైర్మెంట్ గాట్ చేంజ్డ్. సో ఇండియాకి ఏం ఫైల్ వస్తుందంటే india.txt అనే ఫైల్ వస్తుంది. india.txt వస్తుంది. నా రిక్వైర్మెంట్ 1 month తర్వాత ఏమైందంటే, సో ఐ విల్ ఆల్సో గెట్ us.txt. ఓకే, దెన్ uk.txt. సో ఈ 3 ఫైల్స్ వస్తున్నాయి. ఓకే, సేమ్ స్ట్రక్చర్, ఈ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, లొకేషన్. సో ఇంతకుముందు india.txt ఉండింది కాబట్టి మనం ఏం చేసాము, ఇక్కడ india.txt పెట్టుకుంటాం. ఓకే, ఓకే, లెట్ మీ
1 second, I'm waiting a call. Okay, sorry guys. So first we will try to load this data. Okay, so we'll create a flat file. Same fields పెట్టుకుందాం, and we'll have this data on the location and this data. So I'm saving this file. Okay, I'll save this in info shared source files. Okay, so this is india.txt. Okay, so source files lo save చేసేసాం. Let me go to source files. main.0.1 server info shared src files. Okay, so ikkada india.txt అనే ఫైల్ ఉంది. Okay, so I can be able to see that also. So now I will load this data into a db table. Okay, so I will create a new db table. మనం ఒక కొత్త db table create చేసుకొని ఆ డేటా లోడ్ చేసుకుందాం. So let me connect to db. I'll go to HR schema. So it's connecting. సో ఇందులో ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుందాం, న్యూ టేబుల్. సో ఐ విల్ కాల్ ద టేబుల్ యాజ్ employee_list. ఓకే, సో ఇందులో 4 కాలమ్స్ పెట్టుకుందాం. సో ఫస్ట్ ఈస్ అవర్ ఎంప్లాయీ నెంబర్, సెకండ్ ఈస్ అవర్ ఎంప్లాయీ నేమ్, okay, employee number is number, employee name is worker, location, created date. Okay, ఎప్పుడు క్రియేట్ అయిందని. సో this is a employee_list. This is the data. Now I will go here. So we have a field names. సో ఈ డేటా అనేది మనం ఫ్లాట్ ఫైల్ నుంచి లోడ్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ టార్గెట్ టేబుల్ అనుకుందాం మనం. ఓకే, సో లెట్ మీ గో హియర్ అండ్ ఇంపోర్ట్ ది సోర్స్. సోర్సెస్ ఫ్రమ్ ఫైల్. సో మై ఫైల్ ఈస్ ఫ్రమ్ info server info shared src files, all files. సో ఇందులో ఇండియా అనేది నా ఫైల్. ఓకే, సో నౌ ఇట్స్ delimited and start import from row 1. Import field names from the first line. ఓకే, ఎందుకంటే ఫస్ట్ లైన్ అనేది ఇప్పుడు ఇది తీసేసామనుకోండి, ఈ నెంబర్ ఈఎంపీ నేమ్ లొకేషన్ అనేది కూడా ఒక రికార్డ్ లా కన్సిడర్ చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ యాజ్ అ రికార్డ్. ఐ విల్ జస్ట్ consider from number 2 because first is my header. Next,
1 second. నెక్స్ట్. సో, ఇట్స్ అ కామా డెలిమిటెడ్. ఇక్కడ ఏ డెలిమిటర్ మనం సెర్చ్ చేయాలి. సో, నేను క్రియేట్ చేసింది కామా డెలిమిటెడ్. అండ్ నెక్స్ట్. సో, ఇట్స్ అ ఈ నంబర్, ఈ నేమ్ అండ్ లొకేషన్. ఫినిష్. ఓకే. సో, నేను నా ఫ్లాట్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో, target here mappings. I will create a new mapping. I'll put as indirect. Okay. So, indirect mapping. I will tell you why I named it as indirect. So, target could import చేసుకోవాలి. Go to targets, import from database. HR. I'll search for LST. Customer underscore LST. Now simple mapping. So, source ని drag and drop చేస్తాం. So, target we'll just do a drag and drop. So, we'll do a one-to-one mapping. So, in between మనకి ఫస్ట్ అండర్స్కోర్ లిస్ట్ ఇది కాదు, మనం క్రియేట్ చేసింది ఎంప్లాయ్ అండర్స్కోర్ లిస్ట్. ఓకే, సారీ, నాట్ దిస్ వన్. ఐ విల్ గో టు టార్గెట్స్, ఎంప్లాయీ అండర్స్కోర్ లిస్ట్. Save it. So this is the this is my target. So now employee number, e-name, location, create date. Okay, so in this create date is the one which we need to execute. So we need to create a new field. We have to execute it in a expression transformation. So go to ports. I want to create a new port that I will call as create date or whatever it is. The name doesn't matter. మీరు మ్యాప్ చేసేది data type matter. Name, the output. I want to pass it as a sysdate. Okay. Apply. Okay. Save it. Select all. Just do a drag and drop. Employee name, location, create date. Everything is fine. Now generate a workflow for this session. Tasks create. I have created a session. So ఇది ఎక్కడ ఉంది, india.txt. Okay. So $pm source file directory is nothing but this and it. Okay. So the whole path here specifies $pm. అది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ పారామీటర్స్ ఇనిషియలైజ్ చేశారనమాట అడ్మినిస్ట్రేటర్ టూల్ నుంచి. ఓకే, సో వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్, $pm source file directory is nothing but this entire path. It depends on your project to project. ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇస్తారనమాట. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ పాత్స్ అన్ని ఇస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ అ డిఫాల్ట్ పాత్స్. అండ్ టార్గెట్ హెచ్ఆర్ స్కీమాలో ఉంది అండ్ ఐ వాంట్ టు లోడ్ ఇట్. సో ఎవ్రీథింగ్ ఈస్ సెట్. I just want to save it. Go to workflows. I want to create a new workflow. Indirect. So I have created this using a link task. Just attach it, save it, and run it. Okay, so it's a simple mapping one-to-one which we learned. So data load అయిపోయింది. And what is this zero null something is there? Okay, this is a problem. సో మనం ఫ్లాట్ ఫైల్లో క్రియేట్ చేసినప్పుడు చూడండి, కర్సర్ అనేది స్పేస్ ఇచ్చాము ఇక్కడ. సో ఇలా ఉండాలి. సో ఇక్కడ కిందికి వచ్చి స్పేస్ ఇచ్చేసరికి అది నల్గా తీసుకుంది. ఓకే,
So just save it again. We will re-import it. Target table, target option. So నేను source ని re-import చేసుకుంటాను. Because it has some spaces. Import from file. So delimited. Next. Next. Finish. I want to replace it. Save. Workflow session. Refresh mapping. Success అయింది. So now we have only 2 records. Okay. సో ప్రీవియస్గా ఫ్లాట్ ఫైల్లో మనకి డేటా తప్పుగా ఉంది, మనం స్పెసిఫై చేసేసరికి 82 as నల్స్. సో నౌ వీ హ్యావ్ లోడెడ్ ద డేటా. ఓకే, సో ఇప్పుడు బాగానే ఉంది. సో దీన్ని షెడ్యూల్ చేసాము, రోజు రన్ అవుతుంది. ఈ పర్టికులర్ లొకేషన్లో ఎప్పుడైతే ఈ ఫైల్ వస్తుందో ఆ ఫైల్ అనేది రోజు రన్ అయిపోయి మనకి డేటా అనేది లోడ్ అవుతూ ఉంది మనకి టార్గెట్లో. ఓకే, సో ఆఫ్టర్ 1 month మై రిక్వైర్మెంట్ గాట్ చేంజ్డ్. ఓకే, సో నాకు ఇండియా డేటా కాకుండా us.txt అనే డేటా కూడా వస్తుందండి. ఓకే, ఇందులో కూడా సేమ్ ఫీల్డ్స్, బట్ డేటా అనేది వాళ్ళకి సంబంధించిన డేటా వస్తుంది. ఓకే, సో ఇది ఐ కెన్ జస్ట్ గివ్ ఇట్ యాజ్ ఎ 400, దిస్ యాజ్ ఎ 500, దిస్ సమ్ ABC XYZ. ఓకే, సో ద లొకేషన్ ఈజ్ US now. ఓకే, సో లొకేషన్ అనేది ఇలా ఉంది. సో ఇప్పుడు US డేటా కూడా లోడ్ చేయండి అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్. ఓకే, సో మ్యాపింగ్ క్రియేట్ చేసి సేమ్ ఇదే మ్యాపింగ్ క్రియేట్ చేసి సెషన్ క్రియేట్ చేసి ఈ సెషన్లో ఇక్కడ india.txt ఫైల్ బదులు ఇక్కడ us.txt ఫైల్ పెట్టుకొని లోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 100 కంట్రీస్ డేటా 100 కంట్రీస్ ఫైల్స్లో వచ్చింది అనుకోండి, 100 మ్యాపింగ్స్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ డైరెక్ట్ అప్రోచ్. సో ఇక్కడ చూసారంటే లోడ్ కూడా ఏదైనా ఇప్పుడు డైరెక్ట్ లిస్ట్ ఫైల్ అప్రోచ్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది నార్మల్. సో ఇక్కడ ఫైల్ సోర్స్ ఫైల్ టైప్ వచ్చేసి డైరెక్ట్. దీన్ని డైరెక్ట్ ఫైల్ అప్రోచ్ అంటాం, అంటే డైరెక్ట్గా ఫైల్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు యూఎస్ డేటా వచ్చింది, యూఎస్ కావాలంటే కొత్త మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. అందులో ఇక్కడ US.txt పెట్టారు. సపోజ్ రేపొద్దున UK.txt వచ్చింది, లేదంటే EU.txt వచ్చింది. సో డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రీజన్ ఫైల్స్ వస్తున్నాయి సపరేట్గా. వాటన్నిటికీ మనం మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, విచ్ ఈజ్ ఎ tedious టాస్క్. ఓకే, టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ, to overcome this issue, we have a concept called indirect method approach or list file approach. Okay, so indirect approach or list file approach. Okay, so what this approach actually does is, మనకి టార్గెట్స్ ఏమండి? ఓకే, సో మనం టార్గెట్ ఒకటే, ఈ టేబుల్లోకి లోడ్ చేయాలి. అన్ని కంట్రీస్ డేటా ఏదైనా సరే ఈ టేబుల్లోకి లోడ్ చేయాలి. ఓకే, టార్గెట్ ఈజ్ సేమ్, బట్ సోర్స్ ఫైల్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఆ సోర్స్ ఫైల్స్లో కూడా మీరు చూసారంటే స్ట్రక్చర్ సేమ్ ఉందండి. వాళ్ళకి ఈ నెంబర్, ఈ నేమ్, లొకేషనే ఉంది. ఓకే, స్ట్రక్చర్ ఈజ్ సేమ్, బట్ ద డేటా ఈస్ బిలాంగ్స్ టు దట్ కంట్రీస్ డేటా. వాళ్ళ యొక్క ఎంప్లాయ్ ఐడీస్, వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క కంట్రీ డిఫరెంట్గా ఉంది. ఓకే, సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్, ఎన్నన్నా ఉండనియండి. సపోజ్ india.txt, us.txt,
తర్వాత london.txt, తర్వాత సమ్ చైనా ఆర్ ఎల్స్ japan.txt. ఇలా మనకి చాలా ఫైల్స్ ఉన్నాయండి. ఓకే. సో, ఈ అన్ని ఫైల్స్‌కి మీరు ఒక్కొక్క ఫైలు ఈ టార్గెట్ టేబుల్‌లోకి లోడ్ చేయాలంటే దీనికి సెపరేట్ మ్యాపింగ్ చేయాలి. దీనికి సెపరేట్ అండ్ లండన్‌కి సెపరేట్‌గా, జపాన్‌కి సెపరేట్‌గా మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవాలి. మనకి 100 కంట్రీస్ డేటా ఇలా ఉందనుకోండి, 100 ఫైల్స్. 100 మ్యాపింగ్స్ క్రియేట్ చేసుకుంటామా? విచ్ ఈస్ నాట్ ఏ కోడింగ్ స్టాండర్డ్. ఓకే. 100 మ్యాపింగ్స్ క్రియేట్ చేసుకోలేము మనం. ప్రతిసారి ఒక కొత్త కంట్రీ వచ్చినప్పుడు ఒక కొత్త మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవాలి. విచ్ ఈస్ ఎ వెరీ, వెరీ టీడీయస్ టాస్క్. ఓకే. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయటానికే మనకి ఇండైరెక్ట్ మెథడ్ అప్రోచ్ కానీ, లిస్ట్ ఫైల్ అప్రోచ్ అనే ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఇన్ఫర్మాటికాలో ఫాలో అయ్యే ఒక ప్రొసీజర్. సెషన్ లెవెల్ ప్రాపర్టీస్‌లో చేంజ్ చేసి మనం ఒక లిస్ట్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్రీరిక్విజైట్ అంటే ఫస్ట్ రూల్ ఏంటంటే రూల్ నంబర్ 1. ఓకే. సో, బిఫోర్ టెల్లింగ్ ప్రీరిక్విజైట్స్ మనం ఎట్లా లోడ్ చేస్తామనేది చెప్తాను. ఓకే. సో, ఈ ఇండియా.టీఎక్స్టీ, యూఎస్.టీఎక్స్టీ, లండన్.టీఎక్స్టీ, జపాన్.టీఎక్స్టీకి మనకి స్ట్రక్చర్ సేమ్ అండి. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ కాన్ఫిగరింగ్ దీస్ ఫైల్ నేమ్స్ ఇక్కడ ఇండియా.టీఎక్స్టీ ఇలా కాన్ఫిగర్ చేయకుండా నేనేం చేస్తానంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో, టేక్ ఆల్ దీస్ ఫైల్ నేమ్స్. ఒక కొత్త ఫైల్‌లో ఏం పెడుతున్నానంటే ఓన్లీ ఈ ఫైల్ నేమ్స్ పెడుతున్నాను. ఓకే. సో, దీన్నేమంటున్నానంటే నేను దీన్ని సేవ్ చేస్తాను ఒకసారి. సో, లెట్ మీ సేవ్ దిస్ ఎల్ఎస్‌టి. ఓకే. కంట్రీస్ ఆర్ ఎల్స్ ఎంప్లాయీస్ డాట్ ఎల్ఎస్‌టి అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. ఓకే. సో, ఇది ఎంప్లాయీస్.ల్ఎస్‌టి అనే ఒక ఫైల్. ఈ ఫైల్ ఏంటంటే ఏమేం ఫైల్స్ అయితే మనం లోడ్ చేయాలో ఆ ఫైల్ నేమ్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టి ఉంచాను. ఓకే. సో, ఏ అయితే ఫైల్స్ లోడ్ చేయాలో ఆ ఫైల్ నేమ్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టి ఉంచానన్నమాట. అది ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది. ఓకే. సో, నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కాన్ఫిగరింగ్ థిస్ ఫైల్ నేమ్, మనం ఇక్కడ ఈ ఫైల్ నేమ్‌ని కాన్ఫిగర్ చేసే బదులు ఓకే. ఇక్కడ మనం కాన్ఫిగర్ ఇండియా.టీఎక్స్టీ అంటున్నాం కదా! దాని బదులు నేనేం చేస్తానంటే ఏవైతే ఫైల్స్ లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్స్ అన్నీ ఒక ఫైల్‌లో పెట్టుకున్నాం కదా! ఎంప్లాయీస్.ల్ఎస్‌టి అని ఈ ఫైల్ నేమ్‌ని కాన్ఫిగర్ చేస్తానండి. ఓకే. సో, ఐ విల్ కాన్ఫిగర్ థిస్ ఫైల్ నేమ్ ఇంటూ హియర్ ఎల్ఎస్‌టి అనే ఫైల్‌ని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాను. అండ్ సోర్స్ ఫైల్ టైప్ వచ్చేసి ఇండైరెక్ట్‌గా పెట్టుకోవాలన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సోర్స్ ఫైల్ టైప్ ఈస్ ఇండైరెక్ట్ అండ్ యువర్ సోర్స్ ఫైల్ నేమ్ షుడ్ ఆల్వేస్ బి యువర్ లిస్ట్ ఫైల్ నేమ్. మీ లిస్ట్ ఫైల్‌లో ఏముండాలంటే మీరు ఏ డేటా అయితే లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా అంతా ఆ ఫైల్ నేమ్స్ అన్నీ అక్కడే ఇవ్వాలి. ఓకే. సో, దీన్నే లిస్ట్ ఫైల్ అప్రోచ్ అంటాము. సో, ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే చూడండి. సోర్స్ ఫైల్ టైప్ వచ్చేసి ఇండైరెక్ట్. సోర్స్ ఫైల్ నేమ్ వచ్చేసి మనం ఏ ఫైల్స్ అయితే లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ యొక్క లిస్ట్ ఫైల్. ఓకే. .lst. సరే. ఇప్పుడు ఇండియా.టీఎక్స్టీ ఉంది గదా! ఇప్పుడు యూఎస్.టీఎక్స్టీ, ఎల్ఓఎన్.టీఎక్స్టీ, జపాన్.టీఎక్స్టీ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో, లెట్ మీ యూఎస్ఏ.టీఎక్స్టీ ఆల్రెడీ ఉంది. ఆహ్, సో, యూఎన్సీ.టీఎక్స్టీ I already place here. So, I'll just put here. I'll change it's a 300 from 500 ABC. లొకేషన్ వచ్చేసి యూఎస్. యూఎస్. ఓకే. సో, దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ యాస్. Informatica 9.0.1 server info shared src files usa.txt.
సో ఇక్కడ యూఎస్ఏ డేటా వచ్చింది. సో సేమ్ లైక్ వైజ్ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ london.txt. సో ఇక్కడ 300 బదులు 400 అండ్ ఇట్స్ 800. ఓకే, సో లొకేషన్ వచ్చేసి లండన్. సో I will save this as src files. Informatica 9.0.1 server InfoShare src files. Okay, so London dot. Okay, so 3 files చాలండి. Okay, so I don't want to make Japan. Okay, so 3 files చాలు. అండ్ దిస్ ఈజ్ us.txt కాదు, ఇక్కడ ఏ ఫైల్ ఉంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. USA. సో దీన్ని నేను రీనేమ్ చేస్తాను US అని. ఓకే, సో us.txt. ఇది india.txt, ఇది london.txt. ఓకే, రిఫ్రెష్ ఇట్. సో నా లిస్ట్ ఫైల్లో కూడా ఈ 3 ఫైల్స్ నేమ్సే నేను పెట్టి ఉంచాను అన్నమాట. సో ఐఎమ్ సేవింగ్ దిస్ ఫైల్ ఆల్సో. నౌ సో గో టు మై సెషన్ లెవెల్ ప్రాపర్టీస్. సో నా లిస్ట్ ఫైల్ పేరేంటి? employees.lst. ఓకే, సో employees.lst ఆఫ్ ఆ పర్టికులర్ ఫైల్ ఎక్కడుంది చూద్దాం. సో employees.lst అనేది ఇక్కడే ఉందన్నమాట. ఓకే, అందుకోసమే ఈ పాత ఇచ్చాను నేను. సో ఆ లిస్ట్ ఫైల్ ఏ పాతలో ఉంటే ఆ పాత ఇవ్వాలండి. నేను ఈ షేర్డ్ ఎస్ఆర్సి ఫైల్స్లోనే పెట్టాను కాబట్టి ఈ పాతలోనే ఉంచాను నేను .lst ఫైల్. ఓకే, అండ్ ఇది కూడా చేంజ్ చేశాను, ఇండైరెక్ట్ మెథడ్గా చేంజ్ చేసేసాను. అండ్ నౌ అప్లై. ఓకే, సేవ్ ఇట్. ఓకే, టార్గెట్ సేమ్ అండి. సో టార్గెట్ మనకి సేమ్ ఉంటుంది, మ్యాపింగ్ సేమ్ ఉంటుంది. ఓకే, సో మ్యాపింగ్ సేమ్ ఉంటుంది. సో ఇండియాకి ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. సో మిగతా అన్నీ ఆటోమేటిక్గా డైనమిక్గా చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఇండైరెక్ట్ మెథడ్ కాబట్టి. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ సక్సీడెడ్. సో చూడండి, నేను రాసింది ఒక మ్యాపింగ్ ఇండియాకే, అండ్ యూ కెన్ సీ యూఎస్ డేటా, లండన్ డేటా ఆల్సో హ్యాస్ బీన్ లోడెడ్ ఇన్ టు టార్గెట్. అంటే మనం సింగిల్ మ్యాపింగ్ యూజ్ చేసాము, మల్టిపుల్ ఫైల్స్ డేటాను లోడ్ చేసేసాము. ఓకే, ఎప్పుడు? ఫస్ట్ ప్రీ రిక్విజైట్. సో ఫస్ట్ రూల్ హియర్ ఇట్ ఈస్ వీ షుడ్ హ్యావ్ సేమ్ స్ట్రక్చర్ అండి. ఓకే, సో ఇక్కడ మీకు 3 కాలమ్స్ ఉండి ఇక్కడ 5 కాలమ్స్ ఉండి ఇంకో ఫైల్లో 10 కాలమ్స్ ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఓకే, సో యూ షుడ్ హ్యావ్ ఎ సేమ్ స్ట్రక్చర్, దెన్ ఓన్లీ వీ కెన్ యూజ్ దిస్ మెథడాలజీ. ఓకే, సో సింగిల్ మ్యాపింగ్ యూజ్ చేసి ఒక మల్టిపుల్ ఫైల్స్ని నేను లోడ్ చేసేసాను అనమాట. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ యూజ్ఫుల్ కాన్సెప్ట్, విచ్ వీ కాల్ దిస్ యాజ్ అ లిస్ట్ ఫైల్ అప్రోచ్, ఆర్ వీ ఆల్సో కాల్ దిస్ యాజ్ అ ఇండైరెక్ట్ ఫైల్ అప్రోచ్, ఇండైరెక్ట్ ఫైల్ లోడ్ అప్రోచ్. సో ఈ అప్రోచ్తో ఒక్క మ్యాపింగ్ క్రియేట్ చేస్తే చాలు. ఓకే, సో యూ కెన్ స్పెసిఫై వాట్ ఆర్ ది అదర్ ఫైల్స్ దట్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ విత్ .lst. సో సోర్స్ ఫైల్ ఏంటి ఇప్పుడు? india.txt ఇవ్వకూడదండి, సోర్స్ ఫైల్ employees.lst ఇవ్వాలి. employees.lstలో ఏముంటుంది? మనకి ఏ ఫైల్స్ అయితే లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫైల్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఫైల్ బై ఫైల్ ప్రాసెస్ అవుతుంది అనమాట. ఫస్ట్ india.txtని సెర్చ్ చేసుకుంటుంది. సో మనం ఇచ్చింది ఇన్ఫా షేర్డ్ సోర్స్ ఫైల్సే కదా. సో ఫస్ట్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఇండియా. ఓకే, సో
ఇక్కడ మనం స్పెసిఫై చేసామనుకోండి, వేరే సపోజ్ india.txt వేరే లొకేషన్‌లో ఉందనుకోండి. సపోజ్ ఇన్ఫా షేర్డ్ టార్గెట్‌లో ఉందనుకోండి. ఓకే. సో, సపోజ్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. న్యూ టెస్ట్ డాక్యుమెంట్. ఓకే. సో, ఈ ఫైల్‌ని క్రియేట్ చేసాం. ప్రాపర్టీస్. ఇక్కడ దీని పాత్ అంతా ఉంది గదా! సో, వి హావ్ టు టేక్ దిస్ పాత్. ఇన్ఫా షేర్డ్, src ఫైల్స్, లిస్ట్ ఫైల్. సో, లిస్ట్ ఫైల్ ఇలా ఉంది గదా! అప్పుడు మీరు ఇలా ఇవ్వాలండి. సో, వేరే పాత్‌లో ఉంటే ఇలా ఇవ్వాలి. సో, india.txt. ఓకే. దీనికి గూడా అంతే. es.txt ఇది ఏ పాత్‌లో ఉందో ఆ పాత్ మొత్తం ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఈ ఫస్ట్ పాత్ బై పాత్. సో, ఫస్ట్ ఈ పాత్‌లో ఉన్న ఇండియా ఫైల్, ఈ పాత్‌లో ఉన్న యూఎస్ ఫైల్, తర్వాత ఈ పాత్‌లో ఉన్న లండన్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుందన్నమాట. నేను ఎందుకు జస్ట్ ఇలా ఇచ్చాను అంటే, జస్ట్ india.txt, us.txt, london.txt ఎందుకు ఇచ్చాను అంటే, అది సోర్స్ ఫైల్స్‌లోనే ఉంది. ఓకే. సోర్స్ ఫైల్స్ ఈస్ నథింగ్ బట్ యువర్ పీఎం సోర్స్ ఫైల్స్ డైరెక్టరీ అండి. ఓకే. సో, పీఎం సోర్స్ ఫైల్ డైరెక్టరీ మీరు ఎంప్లాయీస్.lstలో ఫస్ట్ india.txt అనంగానే ఫస్ట్ india.txt ఈ సోర్స్ ఫైల్స్‌లో ఉందో లేదో చెక్ చేసుకుంటుందండి. If it is not present, then it will fail or something. Whatever it is, you can give it a try. Okay. If file is not there, then what will happen? You try and tell me. And second thing is, if your file is in having some other location apart from this src files, then you have to specify your whole path. Okay, ఇలా path specify చేయాలి ఎక్కడుందనేది. Okay. Since I'm using a same path, నేను ఈ సోర్స్ ఫైల్స్‌లోనే పెడుతున్నాను. జస్ట్ india.txt అంటే ఫస్ట్ సోర్స్ ఫైల్స్‌లో చెక్ చేసుకుంటుంది. Okay. So, that's the reason I just put the file names in the lst file. So, employees.lstలో file names పెట్టాను. And you can see within a single mapping, okay. So, అన్ని డేటా లోడ్ అయిపోయింది. You can see here all the data has been loaded within using a single mapping, single session, and with the use of indirect file approach. So, prerequisite for this scenario is file structure should be same. సో, ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, లొకేషనే ఉంది అన్ని ఫైల్స్‌కి. కాబట్టి మనం చేయగలిగాం. ఓకేనా? సో, ఇన్ రియల్ టైమ్ ఆల్సో we get different countries data from different files, and we will use single mapping, and we will load the data using a indirect file approach. Very important, frequently used method, and very important for interview also. Okay. So, how you will వాళ్ళు ఇంటర్వ్యూలో క్వెషన్ ఎలా అడుగుతారంటే డైరెక్ట్‌గా ఇలా అడగరండి. సో, వాట్ ఈస్ లిస్ట్ ఫైల్ అప్రోచ్? వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఫైల్ అప్రోచ్? ఇలా అడగరు. ఓకే. సో, ఐ హావ్ మల్టిపుల్ ఫైల్స్. I want to load it in a single target. Okay. I have multiple files. I want to load it into a single target. How many mappings you will create? Okay. How many mappings you will create? ఇట్లా అడుగుతారన్నమాట. అప్పుడు మీరేం అడగాలి? ఈజ్ ఇట్ ఫైల్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్ అని అడగాలి. ఫైల్ స్ట్రక్చర్ సేమ్ ఉందా లేదా అడగాలి. వాళ్ళు ఖచ్చితంగా ఫైల్ స్ట్రక్చర్ సేమ్ అని చెప్తారు. అప్పుడు యెస్, వీ కెన్ డూ ఇట్ యూజింగ్ ఇండైరెక్ట్ ఫైల్ లోడ్. Source file type we should change to indirect, and source file name we should specify the list file which is having all the file names which we wanted to load. Okay. So, ఇది overall process అండి. So, anyone has any doubts on indirect file approach or list file approach? So, this is very important and easy method also. మనం సేమ్ స్ట్రక్చర్ లేకుంటే ఓన్లీ డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసుకోవాలి కదండి. అవును. సేమ్ స్ట్రక్చర్ లేకుండా మీరు ఇండైరెక్ట్ మెథడ్ వర్క్ అవ్వదన్నమాట. సో, ఇక్కడ ఇండైరెక్ట్ మెథడ్ కాకుండా డైరెక్ట్ మెథడ్ అని ఇస్తున్నారనుకోండి, ఇప్పుడు ఇది సోర్స్ ఫైల్‌గా యాక్ట్ అవుతుందండి. సో, ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ జస్ట్ గివింగ్ a direct and your file name is this, it will try to consider this as a source file. employees.lst అనేది సోర్స్ ఫైల్ అనుకోని ఈ పర్టిక్యులర్ డేటాని లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే ఇండైరెక్ట్ పెట్టారో, ఈ ఫైల్ లిస్ట్ ఫైల్‌లో స్పెసిఫై చేసిన ఫైల్ నేమ్స్‌లోకెళ్ళి ఆ ఫైల్‌ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే. సో,
ఇండైరెక్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. డైరెక్ట్ అంటే డైరెక్ట్‌గా ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం అని అర్థం. ఇండైరెక్ట్‌గా అంటే ఫైల్ నేమ్స్ డాట్ ఎల్ఎస్టీ ఫైల్ ఇస్తున్నాం అని అర్థం. ఓకే. సో దిస్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద క్వెషన్ అడుగుతారు. ఓకే. అండ్ దిస్ ఈస్ మోస్ట్‌లీ యూజ్డ్ ఫైల్ అప్రోచ్, ఫైల్ లోడ్ అప్రోచ్. ఓకే. సో ఇండైరెక్ట్ ఫైల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది రియల్ టైమ్‌లో. అండ్ డెఫినిట్‌గా చాలా ప్రాజెక్ట్స్‌లో ఒకే ఫైల్‌లో అంత డేటా ఉండదండి. సో డిఫరెంట్ కంట్రీస్ డేటా డిఫరెంట్ ఫైల్స్‌లో వస్తుంది. సో వి విల్ జనరేట్ ఎ లిస్ట్ ఫైల్. సో ఈ లిస్ట్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి అంటే నో. మనం స్క్రిప్ట్ రాస్తామన్నమాట. మీకు స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. మనం స్క్రిప్ట్ ఏం రాస్తామంటే సపోజ్ ఇండియా డాట్ టీఎక్స్టీ, యూఎస్ డాట్ టీఎక్స్టీ, లండన్ డాట్ టీఎక్స్టీ అండి. రేపొచ్చి జపాన్ డాట్ టీఎక్స్టీ వచ్చింది. అప్పుడేం చేస్తారు? ఓకే. జేఏపీ డాట్ టీఎక్స్టీ. తర్వాత చైనా డాట్ టీఎక్స్టీ వచ్చింది. అప్పుడేం చేస్తాం మనం? సో ప్రతిసారి లిస్ట్ ఫైల్‌ని చేంజ్ చేస్తా ఉండాలండి. ఓకే. సో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. మోస్ట్‌లీ 99% మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండకుండా చూస్తారు. మనం మాన్యువల్‌గా చేసే పద్ధతిని ఉండకుండా చూస్తారు. సో ఈ ఫైల్ నేమ్స్ ఉన్నటువంటి డాట్ ఎల్ఎస్టీ ఫైల్ కూడా మనం క్రియేట్ చేయకుండా ఒక యూనిక్ స్క్రిప్టింగే క్రియేట్ చేసేలాగా మనం కోడ్ రాస్తామన్నమాట. అది యూనిక్ స్క్రిప్టింగ్ చెప్పినప్పుడు మనకి స్క్రిప్టింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏం చేస్తుందంటే స్క్రిప్ట్ ఫస్ట్ ఎస్ఆర్‌సి ఫైల్స్ అంటే ఈ ఫైల్స్ మనం ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫైల్స్‌కి లాగిన్ అవుతుంది. ఓకే. సో ఆ ఫైల్స్ పాత్‌కెళ్తుంది. లాగిన్ అయ్యేసి ఆ పాత్‌కెళ్ళి ఈరోజు ఏమేం ఫైల్స్ ఉన్నాయో మొత్తం ఫైల్ నేమ్స్ తీసుకుంటుంది. ఓకే. ఆ ఫైల్ నేమ్స్ తీసుకొని యూజింగ్ దట్ ఫైల్ నేమ్స్ ఇట్ విల్ క్రియేట్ ఎ ఎంప్లాయీ డాట్ ఎల్ఎస్టీ. ఓకే. ఇదంతా కలిపి ఒక యూనిక్ స్క్రిప్ట్‌లో రాసుకుంటాము. మనం సెషన్ ఎగ్జిక్యూట్ అయ్యాక ముందు ఆ స్క్రిప్ట్ రన్ చేస్తాము. ఆ స్క్రిప్ట్ రన్ చేయంగానే ఈ ఎంప్లాయీస్ డాట్ ఎల్ఎస్టీ అనే ఫైల్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి వర్క్‌ఫ్లో రన్ చేసినప్పుడు ఈ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ మనం మాన్యువల్‌గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే. సో ఈ ఫైల్‌ని కూడా మనం ఆటోమేషన్ చేస్తామన్నమాట రియల్ టైమ్‌లో. సో వి విల్ యూజ్ ఎ స్క్రిప్ట్. సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ ఎ మ్యాపింగ్ టు లోడ్ సోర్స్ ఫైల్ ఇంటూ టార్గెట్ యాస్ పర్ ద సోర్స్ ఫైల్ స్ట్రక్చర్. సోర్స్ ఫైల్ టైప్ షుడ్ నాట్ బి డైరెక్ట్ బిఫోర్ ద సెషన్ రన్. బాగా వినండి. బిఫోర్ ద సెషన్ రన్ వి నీడ్ టు రన్ ఎ షెల్ స్క్రిప్ట్ టు క్రియేట్ ఎ లిస్ట్ ఫైల్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌లో మనం ఏం చేసాము? లిస్ట్ ఫైల్ నేనే క్రియేట్ చేశాను. బట్ రియల్ టైమ్‌లో లిస్ట్ ఫైల్ కూడా ఆటోమేషన్ చేస్తారనమాట. ఒక స్క్రిప్టే ఆ ఫైల్ నేమ్స్ అన్నిటిని తీసుకొని ఒక లిస్ట్ ఫైల్‌గా క్రియేట్ చేసేలాగా ఒక స్క్రిప్ట్ రాసుకుంటారనమాట యూనిక్స్‌లో. ఓకే. దిస్ నీడ్స్ టు బి రన్ బిఫోర్ ద సెషన్ యూజింగ్ కమాండ్ టాస్క్ ఆర్ ప్రీ సెషన్ కమాండ్ టాస్క్. సో ఇక్కడ మనకి కమాండ్ టాస్క్ అని ఒకటి ఉంటుందన్నమాట. టాస్క్స్ క్రియేట్ సీఎండీ డన్. ఓకే. సో ఈ సెషన్ రన్ అవ్వకముందు ఏం చేస్తామంటే ఈ కమాండ్ టాస్క్ రన్ చేస్తాం అన్నమాట. సో ఈ కమాండ్ టాస్క్‌లో ఏముంటుందంటే మనం రాసిన స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ పాత్ ఇస్తామన్నమాట. ఆ స్క్రిప్ట్ ఎక్కడుంది అని. సమ్ ఈ ఇన్ఫా 9.0.1 తర్వాత స్క్రిప్ట్స్ లిస్ట్.sh. ఓకే. సో ఇదొక స్క్రిప్ట్ మనం క్రియేట్ చేసిన స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ రన్ చేయాలి అంటే మనం sh స్పేస్ స్క్రిప్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఇలా మనం కాన్ఫిగర్ చేసామనుకోండి. ఫస్ట్ ఏం రన్ అవుతుంది? ఈ కమాండ్ టాస్క్ రన్ అయ్యి ఈ స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. ఈ స్క్రిప్ట్ మనం ఆల్రెడీ రాసుంటాము. ఈ లిస్ట్.sh అనే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఈ ఎంప్లాయీస్.lst అనే ఫైల్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫైల్‌లో ఈరోజు వచ్చిన ఫైల్ నేమ్స్ అన్నీ పెట్టుకుంటుందన్నమాట. ఓకే. ఆ స్క్రిప్ట్ మనకి ఇప్పుడు అర్థం కాదు. నేను యూనిక్స్ చెప్పినప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో జస్ట్ ఇగ్నోర్ దిస్. బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్. సో మనకి ఎప్పుడైనా లిస్ట్ ఫైల్ జనరేట్ అవ్వడం అనేది ఆటోమేషన్‌గా చేసుకుంటారు. సో లిస్ట్ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద సోర్స్ ఫైల్ నేమ్స్ నాట్ డేటా. లిస్ట్ ఫైల్‌లో సోర్స్ ఫైల్ నేమ్స్ ఒక్కటే ఉంటుందండి. డేటా ఉండదు. ఓకే. ఇప్పుడు చూసారంటే ఫైల్ నేమ్స్ ఒకటి స్పెసిఫై చేసాం. డేటా స్పెసిఫై చేయలేదు.
So this is an indirect file approach. Okay, so if you guys understood, I will go with the another file properties, which is a add currently processed file name property. అదేంటనే చెప్తాను. So before that, everyone clear with this indirect approach? So no doubts? Yes, sir, understand. Okay, thank you. So we will go to another scenario. So నా scenario ఏంటంటే there is another field I am going to create. Columns. Edit. ఇక్కడ ఇంకో కాలం క్రియేట్ చేస్తున్నాను. ఏంటంటే కాలము నాకు డేటా బానే ఉంది. ఓకే, బట్ ఐ వాంట్ టు సీ ఏ ఫైల్ నుంచి ఈ డేటా లోడ్ చేసామో కావాలండి. ఓకే, సో ఐ వాంట్ టు సీ ఫ్రమ్ విచ్ ఫైల్ ఐ హ్యాడ్ లోడెడ్ దిస్ డేటా. ఓకే, ఫైల్ సోర్స్ ఫైల్ నేమ్. ఓకే, సోర్స్ ఫైల్ నేమ్ నేను ఓకే చేశాను. చూసుకుంటే డేటాకి వెళ్తే సో ఇది 100 బిల్ ఇండియా అనేది బాగానే ఉంది. సో ఈ డేటా ఏ ఫైల్ నుంచి లోడ్ అయిందో నాకు కావాలండి. ఓకే, తర్వాత ఈ డేటా ఏ ఫైల్ నుంచి లోడ్ అయిందో డేటా కావాలి. ఈ డేటా కూడా ఏ ఫైల్ నుంచి లోడ్ అయిందో నాకు ఫైల్ నేమ్ కావాలి. సో దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్. ఓకే, సో నౌ విత్ యూజింగ్ అ సేమ్ మ్యాపింగ్, సో ఐ విల్ గో టు సోర్స్ డెఫినిషన్. ఓకే, నాట్ సోర్సెస్. ఇక్కడ చూడండి, యాడ్ కరెంట్లీ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్ పోర్ట్ అని ఉందండి. ఓకే, ఎక్కడ సోర్సెస్కి వెళ్ళండి, మీరు క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ డబుల్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్కి వెళ్ళండి, యాడ్ కరెంట్లీ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్ పోర్ట్ ఉందండి, దీన్ని క్లిక్ చేయండి, అప్లై. ఓకే, అదేం చేస్తుందంటే ఈ పోర్టు ఇది సిస్టమ్ జనరేటెడ్ ఇన్ఫర్మేటిక్గా జనరేటెడ్ పోర్ట్ అండి ఇది. ఓకే, సో ఈ పోర్ట్ని మనం ఎడిట్ చేయలేము, ఏం చేయలేము. ఈ పోర్ట్లో ఏంటంటే ఏదైతే ఫైల్ ప్రాసెస్ చేస్తున్నామో ఆ ఫైల్ నేమ్ మనకి తీసుకొచ్చి ఇస్తుంది ఇన్ఫర్మేటిక్గా, అంతే, సింపుల్. దెర్ ఈస్ నథింగ్ బిగ్ ఇన్ దట్. సో ఐ వాంట్ టు సేవ్ దిస్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు రీఇంపోర్ట్ ద టార్గెట్. సో మనం కొత్త కాలం అడిషనల్గా ఫీల్డ్ క్రియేట్ చేసాం కదా, ఐ వాంట్ టు రీఇంపోర్ట్ ఆర్ ఎల్స్ వీ కెన్. చూడండి, నేను ఇప్పుడు టార్గెట్ని రీఇంపోర్ట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడే ఒక కొత్త ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, కస్టమర్ డాట్ లిస్ట్, ఎంప్లాయీ డాట్ లిస్ట్, సారీ, ఎంప్లాయీ డాట్ లిస్ట్. సో ఇక్కడే నేను కాలమ్స్ ఏం చేస్తున్నానంటే ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏముంది, ఎస్ఆర్సి అండర్ స్కోర్ ఫైల్ నేమ్, ఇక్కడ కూడా ఎస్ఆర్సి అండర్ స్కోర్ ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. వర్కర్ టు అప్లై. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, రీఇంపోర్ట్ చేయకుండా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి కాలము, ఇక్కడ మనం కూడా రీక్రియేట్ చేసుకోవచ్చు కాలమ్ని. ఓకే, ఇలా కూడా వర్క్ అవుతుంది. మనం అక్కడ రీక్రియేట్ చేసుకోకుండా ఇక్కడ ఎడిట్ చేస్తే వర్క్ అవ్వదు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ టు సోర్స్ ఫైల్ నేమ్, సేవ్ ఇట్, go to workflow, refresh mapping, save it, start workflow. సో సక్సెస్ అయింది. మనం ఒకసారి డేటాను చూద్దాం. మనకి సోర్స్ ఫైల్ నేమ్ వచ్చి చూడండి, varchar of 20 బయట పెట్టాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు ఎడిట్ దిస్ సోర్స్ ఫైల్ నేమ్ varchar 2 of instead of 20 I will put 500. ఓకే, ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ డేటా లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అది ట్రిమ్ చేసేసింది డేటాని, కొద్దిగా మాత్రమే అలౌ చేసింది. ఐ వాంట్ టు 20 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, కరెంట్లీ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్, స్ట్రింగ్ వచ్చేసి ఇది 256, ఇది కూడా స్ట్రింగ్ 256, ఇది varchar టు 10 ఉంది ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఇక్కడ మనం 10 ఇచ్చాం కదా,
ప్రెసిషన్ ఇక్కడ 100 ఇద్దాం, లేదంటే 500 ఇద్దాం. సేవ్ ఇట్. వర్క్‌ఫ్లోకి వెళ్ళి రిఫ్రెష్ మ్యాపింగ్, స్టార్ట్ ది వర్క్‌ఫ్లో. సో, రన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి మనకి ఫుల్ పాత్ వచ్చేసింది. సో, ఇప్పుడు ఏంటి ఈ పర్టిక్యులర్ డేటా, ఈ పర్టిక్యులర్ రికార్డ్ ఏ ఫైల్ నుంచి లోడ్ అయింది అంటే మనం ఇట్లా చెప్పుకోవచ్చు. సో, india.txt అనే ఫైల్‌లో నుంచి మనకి లోడ్ అయింది రికార్డు. ఓకే. దిస్ రికార్డ్ హాస్ బీన్ లోడెడ్ ఫ్రమ్ దిస్ ఫైల్. దిస్ రికార్డ్ హాస్ బీన్ లోడెడ్ ఫ్రమ్ దిస్ ఫైల్. ఇలా మనం సోర్స్ ఫైల్ నేమ్‌ని కూడా మనం మ్యాపింగ్‌లోకి తెచ్చుకోవచ్చండి. మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఏ ఫైల్ నుంచి డేటా లోడ్ అయిందో ఏంటనేది మనకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మనం సోర్స్ ఫైల్ నేమ్ అనేది ఇలా తీసుకొచ్చి మనం చూసుకోవచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ which we can use in a source definition. Source definition ఓపెన్ చేసి కాలమ్స్‌లో మనం యాడ్ కరెంట్లీ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్‌ని ప్రాపర్టీస్‌లో చెక్ బాక్స్ పెట్టామంటే ఒక న్యూ ఫీల్డ్‌గా క్రియేట్ అవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాడ్ కరెంట్లీ ప్రాసెస్డ్ ఫైల్ నేమ్ పోర్ట్ ఇన్ ఇన్ఫర్మేటికా, which is used to capture the file name and that file name can be loaded as a column in your target table to see which data has been loaded from which file. సో, ఏ డేటా ఏ ఫైల్ నుంచి లోడ్ అవుతుందో తెలుసుకోవడానికి మనకున్న మెటా డేటా ఫీల్డ్ అన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ ఎ యూజ్‌ఫుల్ ప్రాపర్టీ ఇన్ ఇన్ఫర్మేటికా. దట్ ఈస్ అబౌట్ ఫ్లాట్ ఫైల్స్. ఓకే. సో, ఫ్లాట్ ఫైల్స్‌లో మీరు ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని, డబుల్ కోట్స్ అని. సో, ఇక్కడ చూడండి. మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి, నాకు చెప్పండి. ఓకే. సో, సెట్ ఫైల్ ప్రాపర్టీస్‌లో అడ్వాన్స్డ్‌కెళ్తే కాలమ్ డిలిమిటర్ ఈస్ ఫైన్ అండి. ఓకే. ఆప్షనల్ కోట్స్ అని ఉన్నాయి. నన్ సింగిల్ డబుల్ కోట్స్. ఇది పెడితే ఏమవుతుంది, పెట్టకుంటే ఏమవుతుంది. ఓకే. సో, యూ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒక సింపుల్‌గా చెప్తాను నేను. సో, ఇక్కడ డేటా ఉంది గదండీ. సో, ఓకే. సో, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ థట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ డబుల్ కోట్స్ కాన్సెప్ట్. ఓకే. నాకేంటంటే అడ్రెస్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ బదులు అడ్రెస్ ఉందనుకోండి సపోజ్. అడ్రెస్ మామూలుగా జనరల్‌గా ఏముంటుందండి, అడ్రెస్‌లో కూడా కామా ఉంటుంది గదా. సో, 2 బార్ సమ్ 10 కామా ఇండియా అని ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ గూడా సమ్ 3 బార్ 10 కామా ఇండియా అని ఉంది. ఇప్పుడు ఏంటి జనరల్‌గా కామా డెలిమిటర్ అంటే ఏంటండి? సో, యూ షుడ్ హావ్ ఎ డెలిమిటర్ సెపరేటర్ యాస్ ఎ కామా. ఇప్పుడు ఫస్ట్ ఈ నంబర్ 100 వరకు బావుంది. ఈ నేమ్ బిల్ వరకు బావుంది. అడ్రెస్ వచ్చేసరికి 2, 10 వరకే తీసుకుంటుంది ఇప్పుడు. ఎందుకు? 2, 10 తర్వాత కూడా కామా ఉంది. మనం యాక్చువల్‌గా అయితే ఆ కామా డిలిమిటర్ కాదండి. సో, దట్ కామా ఈస్ పార్ట్ ఆఫ్ ది అడ్రెస్. ఆ అడ్రెస్‌లో ఒక పార్ట్ కామా. ఆ కామా డిలిమిటర్ కాదిక్కడ. సో, ఇలానే కాదు. సో, కామా సమ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ వాటెవర్ కామా ఏపీ ఇలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు డిలిమిటర్ మనకి పైప్ సింబల్ అనుకోండి, ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, కామా బదులు పైప్ సింబల్ అనుకోండి, వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. మనకి ఇంక ప్రాబ్లమే రాదిక్కడ. సో, పైప్ తర్వాత ఉండేది మొత్తం ఒక కాలమ్‌గా కన్సిడర్ చేసుకుంటుంది. చూడండి, పైప్ పెట్టానంటే ఆ కాలమ్ అంతా ఒకటిగా కన్సిడర్ చేసుకుంటుంది. ఈ 100 అనేది ఒక ఫీల్డ్, బిల్ అనేది ఒక ఫీల్డ్. ఇదంతా కలిపి ఒక డేటాలోకి లోడ్ అయిపోతుంది. ఎందుకు? డిలిమిటర్ ఇప్పుడు పైప్ సింబల్. కామాని కన్సిడర్ చేసుకోదింకా. కాబట్టి ఇదంతా కలిపి ఒక ఫీల్డ్‌లోకి పోతుంది. వాట్ ఇఫ్ యువర్ డిలిమిటర్ ఈస్ ఆల్సో సేమ్? ఓకే. కామా ఉంది. మీ డిలిమిటర్ సేమ్ ఉంది. మీరు ఇన్సర్ట్ చేయాల్సిన డేటాలో కూడా ఆ డిలిమిటర్ ఉంది. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ అరైజెస్. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయటానికి డబుల్ కోట్స్‌లో పెడతామండి. సో, యూ విల్ పుట్ దిస్ యాస్ ఎ డబుల్ కోట్స్. ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇలా పెట్టినప్పుడు
ఫస్ట్ డబుల్ కోట్స్ తర్వాత సెకండ్ డబుల్ కోట్స్ వరకు ఏదైతే వాల్యూ ఉందో అది ఫస్ట్ కాలమ్‌కి తీసుకుంటుంది. తర్వాత బిల్ అనేది డబుల్ కోట్స్‌లో పెడతాం. ఈ వాల్యూ అంతా కూడా డబుల్ కోట్స్‌లో పెడతాం. అప్పుడు ఏం చేస్తుందంటే మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా డేటా అనేది లోడ్ అయిపోతుంది. మీరు ఇది ట్రై చేయండి. నేను ఎగ్జిక్యూట్ చేయను. బట్ యూ కెన్ ట్రై ఇట్. మీరు డబుల్ కోట్స్ అనే ఆప్షన్ చెక్ బాక్స్ చేసి ఇక్కడ సెట్ ఫైల్ ప్రాపర్టీస్ అడ్వాన్స్డ్ అంటే మీరు ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతుంది. లేదా అక్కడ మర్చిపోయారంటే ఇక్కడ సెషన్ లెవెల్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షనల్ కోడ్స్ అని ఉంది కదా! డబుల్ అని పెట్టారనుకోండి ఇలా కన్సిడర్ చేసుకుంటుంది. ఈ నంబర్, ఈ నేమ్, అడ్రెస్. ఫస్ట్ డబుల్ కోట్స్‌లో ఉన్నది ఈ నంబర్. సెకండ్ డబుల్ కోట్స్‌లో ఉన్నది బిల్. థర్డ్ డబుల్ కోట్స్‌లో ఏదైతే వాల్యూ ఉందో అదంతా అడ్రెస్‌గా కన్సిడర్ చేసుకుంటుంది. మనకి కామా ఉన్నా, ఏమున్నా పర్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్. డబుల్ కోట్స్ ఇస్తే మనకి ఇలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పుట్టింగ్ డేటా ఇన్ a double quotes. So I hope everyone understand this. If you have any doubts, you can clarify. This is an important question. So that is, just practice it and let me know if you have any doubts. Okay. So double quotes లో పెడితే మనకి డెలిమిటర్స్ ఉన్నా కూడా అడ్రస్‌లో ఇది డెలిమిటర్‌గా కన్సిడర్ చేయకూడదండి. ఎందుకంటే కామా అనేది అడ్రస్‌లో ఒక పార్ట్. అది డెలిమిటర్ కాదు. దాన్ని కూడా డెలిమిటర్‌గా కన్సిడర్ చేసుకుంటుంది. డబుల్ కోట్స్‌లో ఇవ్వకుంటే. ఒకవేళ డబుల్ కోట్స్‌లో ఇచ్చేసామంటే డేటా అంతా ఇలా ఉండేస్తుంది. ఓకే. సో నౌ we don't have any issues. అదంతా తీసుకెళ్ళి లోడ్ చేస్తుంది. So that is the use of putting a data into a double quotes. That is all about flat files అండి. So list file అయిపోయింది and add currently processed file name also completed and double quotes and other properties ఏదైనా ఉంటే మీరు ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకుండా నాకు చెప్పండి. ఓకే. సో all important things I have told you. But if you are facing any issues, let me know. So that is flat files. Now we will go with the parameter files. Okay. So before going to parameter files, I will try to explain parameters and variables. In Informatica. Okay. Parameters and variables in Informatica. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఫిల్టర్ తీసుకున్నాం కదా, ఫిల్టర్ మ్యాపింగ్ ఓపెన్ చేద్దాం. సో m_filter. సో ఈ ఫిల్టర్లో మనం ఏమి ఇచ్చాము, శాలరీ గ్రేటర్ దాన్ 20,000 ఇచ్చామా, ఫైన్. సో employees_exp_target. సో ఇది టార్గెట్ టేబుల్. select star from employees exp tgt. ఓకే. 1 రికార్డ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2000 పెడతాను, ఆర్ ఎల్స్ 10,000 పెడతానండి. ఓకే. సో ఐ విల్ పుట్ 10,000. శాలరీ 10,000 ఉన్న రికార్డ్స్ అన్నీ మనకి లోడ్ అవ్వాలి టార్గెట్లోకి. ఓకే. సో ఐ చేంజ్డ్ దిస్ ఫిల్టర్, ఓపెన్ మ్యాపింగ్ m_filter అయినా ఇది m_filter. ఓకే. సో మ్యాపింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. రిఫ్రెష్ మ్యాపింగ్, సేవ్ ఇట్, వర్క్ఫ్లో డిజైనర్. ఓకే. m_filter. స్టార్ట్ వర్క్ఫ్లో. సో డేటా లోడ్ అయిందో చూద్దాం. శాలరీ గ్రేటర్ దాన్ 10,000 ఉన్నదంతా లోడ్ అవ్వాలి ఇక్కడ. ఓకే. సో 10,000 కంటే గ్రేటర్ ఉన్న శాలరీ మొత్తం లోడ్ అయిపోయింది. ఇది ఒక మ్యాపింగ్ రోజు రన్ అవుతా ఉంది. సో
వన్ డే నా రిక్వైర్మెంట్ ఏంటంటే చేంజ్ అయిపోయిందనమాట. ఓకే. నా రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయింది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే 10,000 బదులు 15,000 అండి నా రిక్వైర్మెంట్ ఇప్పుడు. 15,000. మీరప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మ్యాపింగ్‌కెళ్ళి ఈ 15,000ని ఇక్కడ రన్ చేసి, క్లిక్ ఓకే చేసి, సేవ్ చేసి, వర్క్‌ఫ్లోస్‌కెళ్ళి రిఫ్రెష్ మ్యాపింగ్ చేసి, దాన్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేయాలి. ఓకే. ఇప్పుడు టార్గెట్స్‌లోకెళ్తే మళ్ళీ డేటా కనపడుతుంది. రన్ అయిందా? 3 రికార్డ్స్ ఇప్పుడు గ్రేటర్ థాన్ 15,000. మళ్ళీ కొద్ది రోజులు ఉన్నాక మళ్ళీ రిక్వైర్మెంట్ చేంజ్. అంటే రిక్వైర్మెంట్ చేంజ్ అయిన ప్రతిసారి యూ హావ్ టు టచ్ ద మ్యాపింగ్ అండ్ సేవ్ ఇట్, వాలిడేట్ ఇట్ అండ్ రన్ ఇట్ అగైన్. కదా! సో, ఇలాంటి ప్రాసెస్‌ని ఎవరు ఎంకరేజ్ చేయరండి. సో, యూ షుడ్ నాట్ టచ్ ద మ్యాపింగ్. సో, వన్స్ కోడ్ మూవ్ టు ప్రొడక్షన్, యూ షుడ్ నాట్ టచ్ ది మ్యాపింగ్. ఓకే. ఇట్ షుడ్ బి ఆల్ ఇన్ ఎ డైనమిక్ వే. ఇట్ షుడ్ బి ఆల్ ఇన్ ఎ రీయూజబుల్ ఫార్మాట్. సో, మనం దానికోసమే కోడ్ రీయూజబిలిటీ కోసమే మనం ఏం చేస్తామంటే మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ థట్ వాట్ ఐ విల్ డూ, ఇక్కడ చూడండి టైప్ యాస్ వేరియబుల్, టైప్ యాస్ పారామీటర్ అని ఉంది. ఫస్ట్ టైప్ యాస్ పారామీటర్ చూస్తాను. వేరియబుల్ అంటే ఏంటో నేను చెప్తాను. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్ విచ్ ఈస్ నోన్ యాస్ ఎ ఫిల్టర్ కండిషన్. యూ కెన్ గివ్ వాటెవర్ ద నేమ్ ఇట్ ఈస్. ఐ విల్ గివ్ జస్ట్ ఫిల్టర్ CON. ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 15,000. ఓకే. సేవ్ ఇట్. ఇప్పుడు ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కెళ్ళి సాలరీ గ్రేటర్ థాన్ 15,000 ఇవ్వనండి నేను. వేరియబుల్స్‌కెళ్ళి మ్యాపింగ్ లెవెల్ పారామీటర్స్‌కెళ్తే మనకి ఫిల్టర్ అండర్ స్కోర్ మనం ఏదైతే క్రియేట్ చేసామో అది కనపడుతుంది. సో, దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే. సో, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. ఫిల్టర్ అండర్ స్కోర్ కండిషన్ ఫంక్షన్ కెనాట్ రిజాల్వ్ ఆపరెండ్స్ ఆఫ్ అంబిగ్యూస్లీ మిస్‌మ్యాచింగ్ టైప్స్. ఓకే. సో, టైప్స్ మనం ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చుంటాము. వీ హావ్ టు స్పెసిఫై ఇట్ యాస్ ఎ నంబర్ ఆర్ డెసిమల్. ఓకే. సో, డెసిమల్‌గా స్పెసిఫై చేయాలి. నౌ సక్సెస్‌ఫుల్లీ పార్స్డ్. సేవ్ చేశానండి. ఓకే. సో, ఫిల్టర్‌లో డైరెక్ట్ సాలరీ గ్రేటర్ థాన్ 50,000 బదులు నేనేమి ఇచ్చాను? వేరియబుల్స్, మ్యాపింగ్ లెవెల్ పారామీటర్స్, ఫిల్టర్ కండిషన్. నేను ఏదైతే క్రియేట్ చేశానో ఫిల్టర్ ఆ కండిషన్ ఇచ్చాను. ఓకే. సో, ఇక్కడ మనం ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ స్పెసిఫై చేయాలి. సో, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఉంది కదా! ఫస్ట్ 15,000 అనేది స్పెసిఫై చేయాలి. సో, దీన్ని మ్యాపింగ్ లెవెల్ పారామీటర్ అంటాం. దీనివల్ల యూజ్ ఏంటనేది చూద్దాం. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ ఫర్ రీయూజబిలిటీ. సో, దీనివల్ల యూజ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. ఎందుకు పారామీటర్ ఫైల్స్ యూజ్ చేస్తామో చెప్తాను. ఓకే. సో, ఈ మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్ పారామీటర్ ఏంటంటే రీయూజబిలిటీ పర్పస్ అండి. ఓకే. సో, పారామీటర్ ఫైల్స్ ఈస్ ఫర్ రీయూజబిలిటీ పర్పస్. మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ ఆల్సో రీయూజబుల్ పర్పస్ that will be flipped through parameter files. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ సినారియో సోర్స్ కనెక్షన్స్ HR. ఓకే. ఇది డెవ్. డెవ్ తర్వాత టెస్ట్‌లోకి మూవ్ చేస్తాం కదా! HR_test అనేది కనెక్షన్ నేమ్. టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేసిన ఒక కనెక్షన్. HR_prod అనేది కనెక్షన్ నేమ్. అది ప్రొడక్షన్‌లో ఉన్న కనెక్షన్ నేమ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాననుకోండి.
ఇక్కడ HR_new నేను హార్డ్ కోడ్ చేశాను కదా. మీరు ఈ పర్టిక్యులర్ మ్యాపింగ్‌ని మళ్ళీ వేరే ఎన్విరాన్మెంట్‌లోకి మూవ్ చేసినప్పుడు ఈ HR_new ఉండదండి. అక్కడ ఏ కనెక్షన్ ఉంటుంది? సపోజ్ ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సపోజ్ ఉండదని అనుకుందాం. HR_test అని ఉంది. మీరు ఓపెన్ చేసి ఇక్కడ HR_test అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ మూవ్ చేసినప్పుడు మళ్ళీ ఇది చేంజ్ చేసుకోవాలి. HR_prod అనే కనెక్షన్ ఇక్కడ డ్రాప్ డౌన్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. HR_prod అనేది. ఓకే. సో, ఇలా ప్రతిసారి ఏ ఎన్విరాన్మెంట్‌కి మూవ్ అయినా కూడా అది మనం మూవ్ చేసుకుంటా ఉండాలి. విచ్ ఈస్ ఏ టీడీఎస్ టాస్క్. వెరీ, వెరీ టీడీఎస్ టాస్క్. మనకు చాలా టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. అండ్ చాలా, చాలా, చాలా మనకి పారామీటర్ ఫైల్స్ యూజ్ అవుతుంది ఈ ప్రాసెస్‌లో. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సెకండ్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ఫిల్టర్ కండిషన్ నాకు ఫస్ట్ 15,000 ఇచ్చారు క్లయింట్. ఓకే. ఆఫ్టర్ 1 మంత్ లేదు 14,000కి మార్చమని చెప్పారు. ఓకే. తర్వాత 20,000కి మార్చమని చెప్పారు. సాలరీ గ్రేటర్ థాన్ 20,000 ఉన్న రికార్డ్స్‌ని లోడ్ చేయమని. మీకు మార్చమని చెప్పినప్పుడు ప్రతిసారి యూ హావ్ టు ఓపెన్ ది మ్యాపింగ్ అండ్ యూ హావ్ టు చేంజ్ దిస్ కండిషన్ అండి. ఓకే. సో, ఈ ఫిల్టర్ కండిషన్ బదులు ఇంతకుముందు ఏముండింది మీకు 10,000 అని ఉంది. ఇప్పుడు ఈ 10,000 బదులు 24,000 పెట్టుకోవాలి. లేదు కండిషన్ 15,000 అంటే 15,000 పెట్టుకోవాలి. ప్రతిసారి మనం మ్యాపింగ్‌ని టచ్ చేయాలి. ఓకే. మ్యాపింగ్‌ని టచ్ చేసి మళ్ళీ వర్క్ ఫ్లోని వాలిడేట్ చేసేంత వరకు మనకి అనుకున్నది వర్క్ అవ్వదు. ఓకే. సో, ఇది వన్ ఆఫ్ ది సెకండ్ సినారియోస్. ఈ 2 సినారియోస్‌ని మ్యాపింగ్‌ని టచ్ చేయకుండా యూ షుడ్ నాట్ టచ్ ది మ్యాపింగ్ అండ్ యూ షుడ్ హావ్ ది కంట్రోల్. స్టిల్ షుడ్ హావ్ ది కంట్రోల్ ఆన్ దిస్. మ్యాపింగ్ కంట్రోల్ మన చేతిలోనే ఉండాలి. మ్యాపింగ్‌ని టచ్ చేయకూడదు. మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్‌ని మనం సాటిస్ఫై చేయాలి క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్. సో, హౌ వి విల్ అచీవ్ యూజింగ్ పారామీటర్ ఫైల్స్ ఐ విల్ టెల్ యూ. దీస్ ఆర్ ద సింపుల్ ఎగ్జాంపుల్స్ ఐ సెడ్. ఓకే. సో, దీనివల్ల పారామీటర్ ఫైల్స్ వల్ల చాలా యూజ్ ఉంది. సో, మనం ఇక్కడ సీక్వెల్ క్వెరీ ఉంది కదా. సపోజ్ ఈ సీక్వెల్ క్వెరీ ఇక్కడ రాసామనుకోండి. ఓకే. సో, ఇక్కడ హెచ్ఆర్ జనరేట్ సీక్వెల్. సో, ఈ సీక్వెల్ క్వెరీ రాసామనుకోండి. ఈ సీక్వెల్ క్వెరీని కూడా పారామీటరైజ్ చేయొచ్చండి. ఈ క్వెరీని మనం పారామీటర్ ఫైల్ నుంచి పంపియొచ్చు. ఓకే. ఐ విల్ టెల్ యూ హౌ వి కెన్ డూ ఇట్. సో, ఫస్ట్ యూసేజ్ మనం ఇక్కడ ఫిల్టర్‌ని ఫ్లిప్ చేసేది చూద్దాం. ఓకే. పారామీటర్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే 2 టైప్స్ అండి. ఫస్ట్ ఈజ్ గ్లోబల్. ఓకే. సో, చాలా టైప్స్ ఉన్నాయి మనకి. సో, ఫస్ట్ ఈజ్ గ్లోబల్. ఇలా మనకి బ్రాకెట్స్‌లో పెట్టుకోవాలి. గ్లోబల్ అని లోపల గ్లోబల్ అని రాసుకొని మనం క్రియేట్ చేస్తున్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది మనం కనెక్షన్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఫస్ట్ వే ఏంటో చూద్దాం. ఓకే. విచ్ ఈస్ ఎ గ్లోబల్. సో, నేను గ్లోబల్‌కెళ్తున్నాను. ఐ యామ్ క్రియేటింగ్ ఎ న్యూ పారామీటర్ ఫైల్. ఫస్ట్ యూ హావ్ టు స్పెసిఫై లైక్ దిస్. ఇట్ ఈస్ ఎ సింటాక్స్ అండి. ఓకే. ఈ బ్రాకెట్ గ్లోబల్ దెన్ యూ హావ్ టు క్లోజ్ ఇట్. నేను క్రియేట్ చేసిన వాల్యూని ఇక్కడ నుంచి పంపిస్తాను. మ్యాపింగ్స్ అండ్ వేరియబుల్స్‌లో నేను క్రియేట్ చేసిన పారామీటర్ నేమ్ ఏంటి? $filter condition. I am passing this $filter condition here equal to first I will pass it as a 10,000. Okay, 10,000. Save it. ఎక్కడ సేవ్ చేస్తానంటే ఇన్ఫ్రా షేర్డ్ PWPARM filter .PARM నేను సేవ్ చేసుకుంటున్నాను. సో, దీన్ని filter.PARM. ఇప్పుడు filter_con అంటే ఏంటి? సో, ఈ మ్యాపింగ్స్ అండ్ వేరియబుల్స్‌లో క్రియేట్ చేసిన ఒక పారామీటర్ అండి. ఓకే. సో, నేను పారామీటర్ క్రియేట్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్‌గా ఎట్లా చేస్తానో చూద్దాం. సో, ఇక్కడ గ్రేటర్ థాన్ 10,000 బదులు ఫిల్టర్ CON అని ఇచ్చాను. ఆ ఫిల్టర్ CON అంటే ఏంటి? 15,000. ఓకే. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నేను ఇంకా పారామీటర్ ఫైల్ క్రియేట్ చేయలేదు. జస్ట్ పారామీటర్ క్రియేట్ చేసి అందులో వాల్యూని పాస్ చేశాను. రిఫ్రెష్ మ్యాపింగ్. స్టార్ట్ వర్క్‌ఫ్లో. ఓకే. సో, ఇక్కడ సక్సెస్ అయింది కదా. సో, మనం సెషన్ లెవెల్ ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫస్టే ఇనిషియలైజ్ అయిపోయింది వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ మ్యాపింగ్ పారామీటర్‌కి. $filter_con అనే దానికి 15,000 రీప్లేస్ అయిపోయింది.
ఇంకా ఎక్కడైతే డాలర్ ఫిల్టర్ కండిషన్ అని ఉందో అక్కడంతా 15,000గా రిప్లేస్ అవుతుంది. ఓకే. డేటా చూసినా కూడా మనకి 15,000 గ్రేటర్ దాన్ ఉన్న డేటా మాత్రం కనపడుతుంది ఇక్కడ. చూడండి 3 రికార్డ్స్. ఇప్పుడు నా రికార్డ్స్ గ్రేటర్ దాన్ 20,000 అండి. ఓకే. నేను ఫిల్టర్‌లో ఈ ఫిల్టర్ అండర్‌స్కోర్ కండిషన్ గ్రేటర్ దాన్ 20,000. ఇప్పుడు నేనేం చేస్తాను, మ్యాపింగ్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ ఇక్కడ 20,000 పెట్టుకుంటాను. ఓకే. సేవ్ ఇట్. రిఫ్రెష్ మ్యాపింగ్, సేవ్, స్టార్ట్ వర్క్‌ఫ్లో. ఓకే. ఇప్పుడు ఇది రన్ అవుతుంది. దీని యొక్క సెషన్ లాగ్ చూసారంటే చూడండి ఇనిషియలైజ్ అయిపోయింది వాల్యూ 20,000కి ఇనిషియలైజ్ అయిపోయింది. డాలర్ ఫిల్టర్ కండిషన్. ఓకే. ఇప్పుడు డేటా చూసినా కూడా మనకి 20,000 ఉన్న డేటా మాత్రం లోడ్ అవుతుంది. సో జస్ట్ గో హియర్, ప్రివ్యూ డేటా, హెచ్ఆర్. చూసారా ఓన్లీ 1 రికార్డ్ ఉంది 20,000 గ్రేటర్ దాన్ ఉన్న సాలరీ. అందుకు 1 రికార్డ్ లోడ్ అయిపోయింది. మనం ట్రంకేట్ అండ్ రీలోడ్ ఆప్షన్ ఇచ్చాం. ట్రంకేట్ టేబుల్ ఆప్షన్ ఇచ్చాం కాబట్టి ప్రతిసారి ట్రంకేట్ అయిపోయి కొత్త డేటా లోడ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మ్యాపింగ్‌ని టచ్ చేయకూడదు. ఐ డోంట్ వాంట్ టు టచ్ ది మ్యాపింగ్. ఇక్కడ మ్యాపింగ్స్ పారామీటర్స్‌కెళ్ళి ఇక్కడ చేంజ్ చేయకూడదు. బట్ స్టిల్ ఐ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దట్. ఓకే. దట్స్ వై ఐ యామ్ క్రియేటింగ్ ఎ పారామీటర్ ఫైల్ విచ్ ఈస్ ఎ గ్లోబల్. సో డాలర్ ఫిల్టర్ CON ఈక్వల్ టు 10,000 ఇచ్చాను. ఓకే. ఇక్కడ ఏముంది, డాలర్ ఫిల్టర్ కండిషన్ 20,000 ఉంది. నేను పారామీటర్ ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో సింటాక్స్ ఇలా పెట్టాను. నౌ ఐ విల్ గో టు వర్క్ ఫ్లోస్. సో ఎడిట్, ప్రాపర్టీస్, పారామీటర్ ఫైల్ నేమ్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఓకే. సో ఎలా స్పెసిఫై చేయాలి, పారామీటర్ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేసాం మనం, ఇన్ఫా షేర్డ్ bwparam ఫిల్టర్ డాట్ పారామీటర్. దీని ప్రాపర్టీస్ తీసుకొని ఈ పాత్ అంతా కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే. సో go to workflows, just give this path. ఓకే. bwparam ఫైల్ నేమ్ ఏంటి, ఫిల్టర్ డాట్ పారం. సో ఈ ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి ఈ పాత్లో. ఫైల్ నేమ్, అప్లై, ఓకే, సేవ్ ఇట్. నౌ స్టార్ట్ వర్క్ఫ్లో. చూడండి ఇప్పుడు 10,000 ఇనిషియలైజ్ అయిపోయింది. మనకి మ్యాపింగ్స్ అండ్ పారామీటర్స్లో ఏముంది 20,000. 10,000 ఎక్కడి నుంచి ఇనిషియలైజ్ అయింది, మనం ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నాం అన్నమాట. పారామీటర్ ఫైల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ 10,000ని ఫ్లిప్ చేస్తున్నాం. ఇప్పుడు 10,000 బదులు 5,000 పెడతాను. ఓకే. ఐ విల్ పుట్ 5,000 అండ్ సేవ్ దిస్ పారామీటర్ ఫైల్. ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ మ్యాపింగ్. ఐఎమ్ జస్ట్ టచింగ్ దిస్ ఫైల్ నేమ్ విచ్ వీ క్రియేటెడ్. పారామీటర్ ఫైల్ క్రియేట్ చేశాం కదా, ఈ పాత్లో ఈ పారామీటర్ ఫైల్ నేమ్ని నేను టచ్ చేస్తున్నాను అంతే, మ్యాపింగ్ని టచ్ చేయట్లేదు. ఇప్పుడు 5,000 కంటే గ్రేటర్ దాన్ ఉన్న రికార్డ్స్ లోడ్ అవ్వాలి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రిఫ్రెష్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ద వర్క్ ఫ్లో. గో హియర్, సక్సీడెడ్. ఇప్పుడు చూడండి 5,000 ఇనిషియలైజ్ అయిపోయిందా. సో పారామీటర్ ఫైల్ నుంచి మనం వాల్యూస్ని కంట్రోల్ చేయొచ్చండి. వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ ఆల్ ది పారామీటర్ అండ్ వేరియబుల్స్ విచ్ వీ క్రియేటెడ్ అట్ మ్యాపింగ్ లెవెల్ త్రూ ఎ పారామీటర్ ఫైల్. ఆ పారామీటర్ ఫైల్ వల్ల మనకి బాగా కంట్రోల్ ఉంటుంది. సో ఇక్కడ ప్రివ్యూ డేటా చూసినా కూడా మీకు 5,000 కంటే ఎక్కువ ఉన్న డేటా మాత్రం లోడ్ అవుతుంది. ఇప్పుడు పారామీటర్ ఫైల్లో నేను 20,000 పెడతాను. ఫైల్ ఐ పుట్ greater than 20,000 and I just saved it. Now go and run the workflow. సో ఇనిషియలైజ్ అయింది 20,000కి ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు డేటా చూస్తే ఇంత ముందులాగా ఉండదు డేటా. 1 రికార్డ్ అంటే వితౌట్ టచింగ్ యువర్ మ్యాపింగ్, వితౌట్ టచింగ్ యువర్ session, without touching your workflow, without touching any of your Informatica code, still you have a control on what data needs to be loaded into your target table. Okay, this is one of the examples which we use in Informatica using parameter files. ఇక్కడ గ్లోబల్ అని ఎందుకు రాసామంటే, గ్లోబల్ అని రాసినప్పుడు ప్రతి ఒక్క వర్క్ఫ్లోలో ప్రతి ఒక్క ఎక్కడైతే డాలర్ ఫిల్టర్ ఉంటో అక్కడంతా ఇనిషియలైజ్ అయిపోతుందండి. గ్లోబల్ అంటే దిస్ పారామీటర్ ఫైల్ ఈస్ గ్లోబల్. సో డాలర్ ఫిల్టర్ అండర్ స్కోర్ కాన్ అని ఎక్కడున్నా 20,000 ఇనిషియలైజ్ అయిపోతుంది.
ఓకే. లేదు మీకు ఈ వర్క్‌ఫ్లోలో ఒక 10 సెషన్స్ ఉన్నాయనుకోండి. ఒక్కొక్క సెషన్‌కి ఒక్కొక్క వాల్యూ ఇవ్వాలనుకోండి. ఓకే. ఒక్కొక్క సెషన్‌కి ఒక్కొక్క వాల్యూ ఇవ్వాలనుకోండి. అప్పుడు మనం సింటాక్స్ వేరుంటుంది. ఆ సింటాక్స్ ఏంటంటే సో, దిస్ ఈస్ ద సింటాక్స్. ఈ సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఫోల్డర్. సో, ఫస్ట్ మీ ఫోల్డర్ ఏంటి? ప్రాక్టీస్ @20. సో, ప్రాక్టీస్ @20. ఫోల్డర్ నేమ్ డాట్ డబ్ల్యూఎఫ్ క్యాపిటల్ లెటర్స్‌లో ఇవ్వాలి. డబ్ల్యూఎఫ్ కోలన్ యువర్ వర్క్‌ఫ్లో నేమ్. సో, మన వర్క్‌ఫ్లో నేమ్ ఏంటి? WF_M_filter. సో, WF_M_filter. M_filter. డాట్ ఎస్టీ అంటే సెషన్ అని. సెషన్ టాస్క్. ఓకే. కోలన్ యువర్ సెషన్ నేమ్. సో, మన సెషన్ నేమ్ ఏంటి దీనికి? M_ ఇది. మన సెషన్ నేమ్. ఇలా ఇవ్వాలి. గ్లోబల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వర్క్‌ఫ్లోలో మనకి ఒక 10 సెషన్స్ ఉన్నాయనుకోండి. 10 సెషన్స్‌లో ఎక్కడ మీకు ఈ వాల్యూ ఉన్నా గూడా దిస్ వాల్యూ filter_con అని ఎక్కడున్నా గూడా అది 20,000 ఇనిషియలైజ్ అయిపోతుంది. లేదు నాకలా వద్దు. నా పర్టిక్యులర్ వర్క్‌ఫ్లోకొకటి నేను ఇనిషియలైజ్ చేసుకోవాలని అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఫోల్డర్ నేమ్ డాట్ వర్క్‌ఫ్లో నేమ్ డాట్ ఎస్టీ సెషన్ నేమ్. అండర్ యువర్ సెషన్ యూ హావ్ టు క్రియేట్ యువర్ కనెక్షన్స్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే వర్క్‌ఫ్లోలో మనకి సోర్స్ టార్గెట్ డైరెక్ట్‌గా HR_new ఇస్తున్నాం గదా! HR_new కాకుండా నేనేమిస్తానంటే $connection_src అని ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడు $db సారీ యూజ్ కనెక్షన్ వేరియబుల్ $db connection_src అని ఇస్తాను. ఓకే. సో, నేను new అనేది ఇవ్వకుండా వాల్యూ ఇచ్చాను. ఆ HR_new ఇక్కడ నుంచి పాస్ చేస్తాను. HR_new ఇది కూడా HR_new. తర్వాత ఫిల్టర్ కండిషన్ ఏంటి? filter_con 20,000 నేను 10,000 ఇస్తాను. అంటే 15,000 ఇస్తున్నాను. ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ వర్క్‌ఫ్లోకి, ఈ పర్టిక్యులర్ సెషన్‌కి నేను ఇస్తున్న వాల్యూస్ అండి. లేదు నాకు ఇంకోటి వేరే సెషన్‌కి ఇనిషియలైజ్ చేయాలనుకోండి. సేమ్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ఎంటర్ కొట్టేసి మళ్ళీ కొత్త సెషన్‌కి ఇక్కడ సెషన్ ఫిల్టర్ బదులు M_121 ఏదో ఒక వేరే సెషన్‌కి ఇవ్వాలనుకుంటున్నారనుకోండి. సేమ్ ప్రాసెస్. ఫోల్డర్ నేమ్ డాట్ వర్క్‌ఫ్లో డాట్ సెషన్ నేమ్. ఆ సెషన్ కింద ఉండే వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి స్పెసిఫై చేయాలి. ఆ వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ది వేస్. గ్లోబల్ అంటే గ్లోబల్‌గా అన్నిటికి కరెక్ట్ మీకు కావాల్సిన సెషన్‌కి ఇనిషియలైజ్ చేసుకోవాలంటే ఇలా. మీకు కావాల్సిన ఇంటిగ్రేషన్ సర్వీస్‌కి ఇనిషియలైజ్ చేయాలంటే ఇంకోలా. సపోజ్ ఆహ్, ఇన్ఫర్మేటికా డాక్యుమెంటేషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో, పారామీటర్ ఫైల్స్ మీరు ఏది ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకోవద్దండి. ఓన్లీ డాక్యుమెంటేషన్‌కెళ్ళి చూసుకోండి. ఓకే. పారామీటర్ ఫైల్ స్ట్రక్చర్. హ్మ్. ఒక టేబుల్ ఇచ్చుంటాడు. సో, పారామీటర్ ఫైల్స్
ఫైల్ స్ట్రక్చర్, పారామీటర్ ఫైల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇది కూడా కాదు, ఫైల్ సెక్షన్స్. ఎస్, చూడండి ఎన్ని టైప్స్గా ఉంటాయంటే ఫస్ట్ గ్లోబల్. సో గ్లోబల్ అంటే ఏంటి? ఆల్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్రాసెస్, వర్క్ ఫ్లోస్, వర్క్లెట్స్ అండ్ సెషన్స్. అంటే గ్లోబల్గా ఇంకా ఆ పర్టికులర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ మొత్తం ఎక్కడైతే ఈ వాల్యూ ఉంటుందో ఫిల్టర్ అండ్ స్కోర్ సిఓఎన్ అనేది ఎక్కడ వాల్యూ కనపడినా 15,000కి ఇన్షియలైజ్ చేసేస్తుంది అనమాట గ్లోబల్ పెడితే. అంటే దాని అర్థం ఫిల్టర్ అండ్ స్కోర్ సిఓఎన్ అనేది ఒక మ్యాపింగ్లో ఉంది, ఇంకో మ్యాపింగ్లో కూడా ఫిల్టర్ అండ్ స్కోర్ సిఓఎన్ ఉంది అనుకోండి. ఆ రెండింటికి డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేయాలనుకోండి. గ్లోబల్ పెడితే కుదరదండి. గ్లోబల్ పెడితే అన్నిటికీ ఒకే వాల్యూస్ పాస్ చేసేస్తుంది. అందుకే మనం ఈ పద్ధతిని ఫాలో అవుతాం. సో తర్వాత సర్వీస్ కోలన్ సర్వీస్ నేమ్. సో గ్లోబల్ బదులు సర్వీస్ కోలన్ సర్వీస్ నేమ్ ఇచ్చామనుకోండి, ఆ ఇంటిగ్రేషన్ సర్వీస్ కింద ఉన్న ప్రతి ఒక్క పారామీటర్ ఆర్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి వర్క్ ఫ్లోస్ ఎడిట్ కొడితే మనకి ఇంటిగ్రేషన్ సర్వీస్ చూపిస్తుంది. సో INT_SER అనేది ఇంటిగ్రేషన్ సర్వీస్. రియల్ టైంలో మనకి మల్టిపుల్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ఉంటాయండి. ఓకే, సో ఆ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ కింద ఏ వర్క్ ఫ్లోస్ అయితే ఉంటాయో ఆ వర్క్ ఫ్లోస్ అన్నీ ఇనిషియలైజ్ అయిపోతాయి. ఫిల్టర్ అండ్ స్కోర్ సిఓఎన్కి 15,000 ఇస్తే ఇలా. దీన్ని కంట్రోల్ X ఇంటిగ్రేషన్ సర్వీస్ INT_SER ఇట్లా ఇచ్చామనుకోండి, ఇంటిగ్రేషన్ సర్వీస్ నేమ్ అండర్ దట్ యువర్ పారామీటర్స్ అండ్ వేరియబుల్స్. ఇలా ఇచ్చామంటే ఆ ఇంటిగ్రేషన్ సర్వీస్ కింద ఉన్న వర్క్ ఫ్లోస్, సెషన్స్ అన్నీ ఎక్కడైతే ఈ వాల్యూస్ ఉన్నాయో అది ఇనిషియలైజ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ ఇంటిగ్రేషన్ సర్వీస్ కిందనే కదా ఇది ఉండేది వర్క్ ఫ్లో. ఎలా చూస్తాము? ఎడిట్ INT_SER అనే ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏ వర్క్ ఫ్లోలోకి అయితే ఉన్నాయో ఆ వర్క్ ఫ్లోలో ఎక్కడైతే ఫిల్టర్ అండర్ స్కోర్ సిఓఎన్ ఉందో అక్కడంతా 15,000 రీప్లేస్ అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ ఇవి యూజ్ చేయము. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అ గ్లిమ్స్ ఆన్ ఇట్. వీ విల్ నాట్ యూస్ దిస్, వీ విల్ ఓన్లీ యూస్ దిస్ అండి. ఫోల్డర్ నేమ్ వర్క్ ఫ్లో నేమ్ అన్నా ఇస్తాం, ఫోల్డర్ నేమ్ సెషన్, ఫోల్డర్ నేమ్ .wf వర్క్ ఫ్లో నేమ్ .st సెషన్ నేమ్ ఇలా అన్నా ఇస్తాం. ఓకే, సో దిస్ ఈస్ అ మోస్ట్ కామన్ థింగ్ విచ్ వీ యూస్డ్ ఇన్ రియల్ టైమ్. నేను ఇందాక చెప్పినట్టు దిస్ వన్. ఫోల్డర్ నేమ్ ఏంటి? practice@20 అనేది మీ ఫోల్డర్ నేమ్, .wf అనే సింటాక్స్, కోలన్ పెట్టుకొని మీ వర్క్లో నేమ్ ఇవ్వాలి, .st అనేది సింటాక్స్, కోలన్ పెట్టుకున్న తర్వాత మీ సెషన్ నేమ్ ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఏం చేసి బ్రాకెట్స్ ఆ కింద మీకు ఏమేం కావాలో అవన్నీ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, డాలర్ అనేది సెషన్ లెవెల్ వేరియబుల్స్. ఓకే, డాలర్ అంటే మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్. 2 డాలర్స్ వచ్చాయనుకోండి అది మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్ అన్నట్టు. ఓకే, సో నౌ ఐఎమ్ జస్ట్ సేవింగ్ ఇట్. సేవింగ్ ఇట్. 15,000 ఇనిషియలైజ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో స్టార్ట్ ఫోల్డర్ సేవ్ అయిందా? చూడండి 15,000 ఇనిషియలైజ్ అయ్యింది. ఎక్కడైతే $DB కనెక్షన్ _SRC ఉందో అక్కడ HR_new కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఈ సెషన్ ఓపెన్ చేసినా కూడా మీకు సోర్స్ చూడండి, $DB కనెక్షన్ _SRC అని ఉంది. నేను HR_new అనేది ఇక్కడ నుంచి పాస్ చేశాను. ఓకే, సో అలానే టార్గెట్ని కూడా పెట్టుకోవచ్చు మనం. సో ఈ టార్గెట్ని కూడా HR_new బదులు యూజ్ కనెక్షన్ వేరియబుల్ _TGT అండర్స్కోర్ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ థింగ్, వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ కెన్. మీరు ఇక్కడ ఏదైతే క్రియేట్ చేశారో అదే పారామీటర్ ఫైల్లో పెట్టాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇన్ఫర్మేట్గా. మీరు ఇక్కడ _TGT పెట్టి అక్కడ క్రియేట్ చేయడం _TARGET అని పెట్టడం, వేరే పేరు పెట్టి క్రియేట్ చేశారు, ఈ పర్టికులర్ వాల్యూని ఇనిషియలైజ్ అవ్వదండి. ఓకే, అక్కడ ఏదైతే పేరు క్రియేట్ చేశారో అదే పేరు ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి. ఇప్పుడు 15,000 బదులు నేను ఏం చేస్తాను, 7,500 ఇనిషియలైజ్ అవుతాను. నాకు శాలరీ గ్రేటర్ దాన్ 7,500 కావాలి.
I'm not touching the mapping. Okay, I'm not at all touching the mapping. So I'm doing it from parameter file. చూడండి హెచ్ఆర్ న్యూ డిపి కనెక్షన్ సోర్స్ కి డిపి కనెక్షన్ టార్గెట్ కి పారామీటర్ ఫైల్ కి 7500. ఇంతకుముందు గ్లోబల్ గా చేసాము, ఇప్పుడు ఈ మెథడ్ లో చేసాము. ఫోల్డర్ డాట్ వర్క్ఫ్లో డాట్ సెషన్, అండర్ ద సెషన్ వాట్ ఆర్ ఆల్ ది వేరియబుల్స్ అండ్ పారామీటర్స్ యూ హ్యావ్ క్రియేటెడ్, యూ ఆర్ జస్ట్ స్పెసిఫైయింగ్ ఇట్. సో డేటా చూసినా కూడా మీకు గ్రేటర్ దాన్ 7500 డేటా లోడ్ అయి ఉంటుంది, చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ 7500 గ్రేటర్ దాన్ డేటా. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, 2 థింగ్స్. ఫస్ట్ ఈజ్ యువర్ కనెక్షన్స్, మీ కనెక్షన్స్ని పారామీటరైజ్ చేసాము. సెకండ్ థింగ్ ఈజ్ యువర్ కండిషన్, దిస్ కండిషన్ ఆల్సో యూ హ్యావ్ పారామీటరైజ్డ్. ఓకే, ఇంకో లాస్ట్ థింగ్ చూద్దాం. నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది క్వైరీ కదా, ఇది క్వైరీ ఓవర్ రైడ్ అండి. ఓకే, సో ఈ క్వైరీని కూడా నేను పారామీటరైజ్ చేస్తాను. ఇక్కడ ఏ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలో కూడా నేను పారామీటరైజ్ చేస్తాను. ఏం చేస్తానంటే $, $SQ క్వైరీ అని పెడతాను. సో ఈక్వల్ టు తర్వాత స్పేస్ ఇవ్వకూడదండి. ఓకే, సో ఈక్వల్ టు వెనకాల స్పేస్ ఉండకూడదు, ఈక్వల్ తర్వాత కూడా స్పేస్ ఉండకూడదు. ఓకే, సింటాక్స్ కరెక్ట్గా రాయాలి మనం. సో ఇలా రాసేసాను, సేవ్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మ్యాపింగ్కి వెళ్ళి ఈ క్వైరీ రాసే బదులు వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం కదా, ఆ వేరియబుల్ని పెట్టేసుకున్నాం. ఓకే, సారీ, మ్యాపింగ్స్ పారామీటర్ $, క్రియేట్ చేసేసాం కదా, $SQ క్వైరీ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ $SQ క్వైరీ, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. సో ప్రెసిషన్ వచ్చి సమ్ పెట్టుకుందాం, ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఇనిషియల్ వాల్యూ నేనేం పాస్ చేయట్లేదండి, డైరెక్ట్గా పారామీటర్ ఫైల్ నుంచి పాస్ చేస్తున్నాను, సెలెక్ట్ క్వైరీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రాపర్టీస్కి వెళ్ళి క్వైరీ రాయకుండా నేను క్రియేట్ చేసిన పారామీటర్ మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్ SQ_ క్వైరీ అనేది క్రియేట్ చేశాను. ఓకే, నేను క్రియేట్ చేసిన వేరియబుల్ నేను పారామీటర్గా మారుస్తాను. వేరియబుల్స్ ఇంకా రాలేదు, ఐ విల్ టెల్ యూ. పారామీటర్స్కి వేరియబుల్స్కి నేను ఇప్పుడు చెప్తాను డిఫరెన్స్, ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత. వేరియబుల్స్ మ్యాపింగ్ లెవెల్ పారామీటర్స్ SQ క్వైరీ, అప్లై, ఓకే, సేవ్ ఇట్, రిఫ్రెష్ మ్యాపింగ్, స్టార్ట్ వర్క్ఫ్లో. ఓకే, ఫెయిల్ అయింది. ఫ్రమ్ కీవర్డ్ నాట్ ఫౌండ్. ఓకే, ఫ్రమ్ లేదా. ఓకే, ఇలా మనం ఒకే లైన్లోనే ఇవ్వాలండి. ఓకే, సింటాక్స్ డిఫరెంట్గా ఇవ్వదు. ఎంప్లాయీస్, సేవింగ్ ఇట్, స్టార్ట్ వర్క్ఫ్లో. నౌ ఇట్ గాట్ సక్సీడెడ్. ఇప్పుడు చూసారా, ఓవర్ రైడ్ వాల్యూ $SQ క్వైరీకి ఓవర్ రైడ్ వాల్యూ నేను ఇక్కడ నుంచి పాస్ చేశాను, ఈ సెలెక్ట్ క్వైరీ వెళ్ళింది అక్కడ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ పారామీటర్ ఫైల్ అండి. సో ఇక్కడ మీరు ఏ క్వైరీ అయినా రాసుకోవచ్చు. సపోజ్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ ఎంప్లాయీస్ డాట్ శాలరీ, గ్రేటర్ దెన్ 5000. ఇక్కడ ఇది కూడా రాసుకోవచ్చు. ఇదే క్వైరీ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది పారామీటర్ ఫైల్లో. చూడండి ఏం ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ, శాలరీ గ్రేటర్ దెన్ 5000. SQ_ క్వైరీ ఈ వాల్యూని ఈ పర్టికులర్ దీన్ని ఇనిషియలైజ్ చేసాం కదా, సో ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో క్వైరీస్ని కూడా పారామీటరైజ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ షోన్ యూ 3 థింగ్స్.
యూ కెన్ పారామీటరైజ్ యువర్ క్వైరీస్. ఇక్కడ క్వైరీ రాసే బదులు డైనమిక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ పారామీటరైజ్ యువర్ ఫిల్టర్ కండిషన్స్ ఆర్ ఎనీ అదర్ కండిషన్స్. యూ కెన్ పారామీటరైజ్ యువర్ target and source connections. So we have given 3 conditions. Okay, so ఇలా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. మీరు అఫీషియల్ ఇన్ఫర్మేటికా డాక్యుమెంటేషన్ పారామీటర్ ఫైల్స్ ఒకసారి చూడండి. ఓకే, సో యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. దిస్ ఈస్ ద నాలెడ్జ్ దట్ యూ నీడ్ టు కిక్ స్టార్ట్ యువర్ పారామీటర్ ఫైల్స్ కాన్సెప్ట్. నేను 3 వేస్ చెప్పాను ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్స్, ఓకే, ఏదైనా ఫిల్టర్ కండిషన్స్, మీ యొక్క సోర్స్ క్వాలిఫైయర్, తర్వాత $db కనెక్షన్ వాల్యూస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్లో పారామీటర్ ఫైల్స్లో టైప్ యాజ్ పారామీటర్, టైప్ యాజ్ వేరియబుల్ అని ఉందండి. టైప్ యాజ్ పారామీటర్, టైప్ యాజ్ వేరియబుల్, దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, మీ యొక్క సెషన్ రన్ అయ్యేంత వరకు ఈ SQ క్వైరీ అనేది మీరు ఏదైతే పాస్ చేశారో ఈ క్వైరీ మీ సెషన్ రన్ అయ్యేంత వరకు ఇంకా చేంజ్ అవ్వదు. ఇప్పుడు filter_co అని ఉంది, అది 7500 ఫిక్స్డ్. విత్ ఇన్ ద సెషన్ రన్ అది చేంజ్ చేయలేమండి. ఓకే, విత్ ఇన్ ద సెషన్ రన్ 7500 ఇంకా filter_conకి 7500. విత్ ఇన్ ద సెషన్ రన్ యూ కాంట్ ఫ్లిప్ ద వాల్యూ, యూ కాన్ చేంజ్ ద వాల్యూ విత్ ఇన్ ద సెషన్ రన్. ఆఫ్టర్ ద సెషన్ కంప్లీట్స్ యూ హ్యావ్ టు చేంజ్ 7500 to 8000 ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, బట్ మ్యాపింగ్ లెవెల్ వేరియబుల్స్ ఏంటి అంటే మనం రేపు చెప్పుకుందాము. డిఫరెన్స్ ఏంటి అంటే విత్ ఇన్ ద సెషన్ రన్ అండి. ఇప్పుడు filter_con 8000 కదా, విత్ ఇన్ ద సెషన్ రన్ యూజింగ్ సమ్ ఫంక్షన్స్. ఓకే, యూజింగ్ సమ్ ఫంక్షన్స్ ఐ విల్ షో యూ. ఓకే, ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ set max variable, set minimum variable, set variable, set count. Using these functions you can change your value within the session run. Okay, so session run లోనే ఆ వాల్యూని, ఈ 8000 ని తీసుకొని ఈ మ్యాపింగ్ లోనే మీరు ఆ 8000 ని 8500 వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ద లాజిక్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ అండ్ యూ కెన్ ఫ్లిప్ ద వాల్యూ. బట్ పారామీటర్ అయితే ఒకసారి వాల్యూ తీసుకుందంటే సెషన్ ఆ మ్యాపింగ్ రన్ అయ్యేటప్పుడు చేంజ్ అవ్వదండి. త్రూ అవుట్ యువర్ మ్యాపింగ్ వన్స్ ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ దిస్ 8000 విల్ నాట్ చేంజ్. వెన్ ఇఫ్ యువర్ పారామీటర్ అండ్ వేరియబుల్స్ కాన్సెప్ట్లో టైప్ యాజ్ ఎ పారామీటర్ ఉంటే, సో ఇఫ్ యువర్ టైప్ ఇస్ పారామీటర్ then once you initialize the value will not get changed. If it is a type as a variable, you can grab this value as 8000 and you can change it in the mapping level using some functions. Okay, within the session run itself you can change your value. But if it is a type as a parameter, once you get the value you can't change it within your session run. That is a fixed. So adi ela change chestam enti anedi రేపు క్లాస్ లో చూద్దాం. Okay, so this is a parameter file concept. And tomorrow also we will continue with parameter files and using CDC, change data capture, incremental load అనేది రేపు చూద్దాం. So anyone has any notes on parameter files? Sir, $1 for connection, $2 for mapping అని చెప్పారు. మోర్ దెన్ $2 ఉంటే ఏమవుతుంది? సో మోర్ దెన్ $2 ఉండేది మోస్ట్లీ నాకు తెలిసి ఉండదు. $1 తెలిసి వర్క్ఫ్లో లెవెల్ వేరియబుల్స్ కూడా $1 ఉంటుంది. సో మోస్ట్లీ $1 ఉండదు. ఓకే, డాలర్ యా సార్, డాలర్ ఫర్ ఫిల్టర్ కనెక్షన్ అని ఒకటి ఇచ్చి దానికి 1500 అని శాలరీస్ లైక్ యాజ్ ఫిల్టర్ చేశాను. సో ఓన్లీ ఫర్ నంబర్స్కేనా లేకపోతే నేమ్స్ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు? ఎనీథింగ్. ఇక్కడ చూడండి, డేటా టైప్ మీకు డెసిమల్, స్ట్రింగ్, ఎనీథింగ్. ఐ మీన్ ఇక్కడ ఇనిషియల్ వాల్యూ 2000 వాల్యూ అని ఇచ్చారు కదా, సో అక్కడ నేమ్ ఎంటర్ చేయొచ్చా? చేయొచ్చు. మీరు ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ అంటే ఇక్కడ స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకుంటే చేయొచ్చు. స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకొని 20,000 పెట్టలేరు కదా. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ పెట్టుకొని స్ట్రింగ్ పెట్టుకొని ఇక్కడ 20,000 పెడితే ఇది 20,000 కూడా స్ట్రింగ్ గా తీసుకుంటుంది. లేదు నేమ్ గా పెట్టుకుందామంటే సమ్ నేమ్ గా, ఎనీథింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డేటా టైప్, నాట్ ఓన్లీ a value. You can select anything, integer, strings, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు.
అండ్ ఓడిబి కనెక్షన్లో మనము $DB కనెక్షన్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ న్యూ అని పెట్టారు. సో అవును. ఇప్పుడు మనకు పర్టికులర్గా అది పెట్టాల్సిన అవసరం లేదు సార్, డైరెక్ట్ హెచ్ఆర్ న్యూవే పెట్టచ్చు కదా. అదే అండి, ఇదంతా చెప్పింది అదే దానికోసమే. సో మీరు ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకో ఎన్విరాన్మెంట్ మూవ్ చేసినప్పుడు మీ కనెక్షన్ వాల్యూస్ డిఫరెంట్ అనుకోండి. మీరు మ్యాపింగ్‌ని టచ్ చేయాలి కదా! సో ఇక్కడికెళ్ళి ప్రతి ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటా ఉండాలి కదా! సపోజ్ ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకో కొత్త కనెక్షన్‌కి మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఆ కనెక్షన్ ఇక్కడికెళ్ళి చేంజ్ చేసే బదులు డైరెక్ట్‌గా మనకి కంట్రోల్ ఉంటుందన్నమాట. సో పారామీటర్ ఫైల్స్‌లో చేంజ్ చేసేస్తే అయిపోతుంది ఈ వాల్యూ. ఇక్కడ ఈ వాల్యూ ఏదన్నా ఉండనియండి. HR_new ఉండనియండి, హెచ్ఆర్ ఉండనియండి, వాటెవర్ ఇట్ ఈస్. యువర్ కనెక్షన్ వాల్యూస్ ఇఫ్ దే ఆర్ కీప్ ఆన్ చేంజింగ్ దెన్ యూ కెన్ ఫ్లిప్ ఇట్ ఫ్రమ్ యువర్ పారామీటర్ ఫైల్. ఇక్కడ హెచ్ఆర్ న్యూ బదులు హెచ్ఆర్‌కొచ్చిందనుకోండి, ఇక్కడ చేంజ్ చేస్తే అయిపోతుంది. సార్ అది $DB కనెక్షన్ అని అదే పేరే ఇవ్వాలా, వేరే పేరైనా ఇవ్వచ్చు సార్ అట్లా? $DB కనెక్షన్ వరకు పేరు ఇవ్వాలి. అండర్‌స్కోర్ తర్వాత ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఫ్లాట్ ఫైల్స్లో మీరు ఆ నేమ్స్ అన్ని చేశాక ఇండైరెక్ట్లో మనం ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్. అవునండి. సో ఇప్పుడు మళ్ళా తర్వాత కొత్త ఫైల్ ఎంటర్ చేయాలంటే మళ్ళా మనం ఏం చేయలేము, మళ్ళీ కొత్తది క్రియేట్ చేసి ఫైల్ దాంట్లో నుంచి ఇండైరెక్ట్లోకి ఎంటర్ చేయాలని చెప్పారు కదా సార్. ఐ మీన్ కొత్త ఫైల్ క్రియేట్ చేసి అందులోకి చేయాలి అని చెప్పారు కదా సార్. కొత్త ఫైల్ క్రియేట్ చేయడం కాదు. సపోజ్ ఈరోజు 2 ఫైల్స్ ఉన్నాయి. రేపు 3 ఫైల్స్ అవుతాయి. ఎల్లుండి 4 ఫైల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఫైల్‌కి ఒక్కొక్క మ్యాపింగ్ క్రియేట్ చేసుకుంటా వెళ్ళలేం కదా! మనకి స్ట్రక్చర్ సేమ్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ మెథడ్ ఏంటంటే ఫైల్ నేమ్స్ అన్నీ తీసుకొని ఫైల్ బై ఫైల్ ప్రాసెస్ చేస్తుందన్నమాట. సో ఆ ఫైల్స్‌ని మనం చెప్పాలి ఇన్ఫర్మేటికాకి ఏ ఫైల్స్ ప్రాసెస్ చేయాలి అని. ఆ చెప్పేదాన్నే లిస్ట్ ఫైల్ అంటాం. .lst అనే ఫైల్‌లో ఆ ఫైల్ నేమ్స్ అన్నీ పెడతామన్నమాట. ఏది ప్రాసెస్ అంటే .lstలో ఉన్న ఫైల్స్ అన్నిని ప్రాసెస్ చెయ్యి అని చెప్తున్నాం ఇన్ఫర్మేటిక్. అంటే మనం ఇక్కడ అప్సెట్ కండిషన్ యూజ్ చేసి క్రియేట్ చేయలేము సార్. ఏంటండి? అప్డేట్ కండిషన్ ఉంది కదా సార్. హలో, అప్డేట్ కండిషన్‌కి దీనికి సంబంధం ఏముందండి? అంటే ఇప్పుడు చెక్ లిస్ట్ ఫైల్స్లో కొత్త ఏదన్నా ఫైల్ ఎంటర్ చేయాలంటే మళ్ళీ మనం కొత్త LST ఫైల్ క్రియేట్ చేయాలని చెప్పేది సార్. అంటే ఆ LST ఫైల్లోని మనం అప్డేట్ చేయలేమా సార్? చేయొచ్చు. LST ఫైల్‌లోనే ఆ ఫైల్ నేమ్ యాడ్ చేయొచ్చు. బట్ రియల్ టైమ్‌లో అట్లా యాడ్ చేయం మనం. స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్టే ఆటోమేటిక్‌గా యాడ్ చేసేస్తుందన్నమాట. ఓకే సార్. కొత్త ఫైల్ వస్తే ఆ కొత్త ఫైల్ మీరు ఏది ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ ఫైల్‌కెళ్ళి ఎడిట్ చేసి చేయొచ్చు. ఒక న్యూ రికార్డ్ పెట్టేయచ్చు దాంట్లో. బట్ రియల్ టైమ్‌లో అలా ఉండదు. మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు. ఒక స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్టే మనం చేసే పనిని చేస్తుందన్నమాట ఆటోమేటిక్‌గా. సో అలా ఉంటుంది రియల్ టైమ్. యాహ్ సార్. యాహ్! దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ అనేది చాలా యూజ్ అండి. మీరు రియల్ టైమ్‌కెళ్తే ఏది మీకు డైరెక్ట్‌గా ఉండదండి. ప్రతి ఒక్కటి పారామీటరైజ్ చేసేస్తారు. క్వెరీస్‌ని కూడా చూడలేరు మీరు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ పారామీటరైజ్ చేసేస్తారనమాట. ఓకే. సో మీకు ఎక్కడ చూడాలి? ఇక్కడ మీరేమో పారామీటర్స్ చూసారు. దీని యొక్క కరస్పాండింగ్ వాల్యూ ఎక్కడ చూడాలని కన్‌ఫ్యూజన్‌గా ఉంటది మీకు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే వర్క్‌ఫ్లోకెళ్ళి పారామీటర్ ఫైల్ ఎక్కడుందో మీరు చూసుకోవాలి. ఇక్కడ ఇది కాదు. వర్క్‌ఫ్లోస్ ఎడిట్ ఇలా ఇస్తారు. ఓకే. సో ఇలా డైరెక్ట్‌గా పాత్ ఇవ్వరండి మళ్ళీ. మళ్ళీ ఇలా పాత్ ఇవ్వకుండా ఇప్పుడు ఇది ఉంది కదా! PM వర్క్‌ఫ్లో లాగ్ డైరెక్టరీ. దానికి ఒక వాల్యూ నార్మల్‌గా ఇన్‌స్టాల్ చేసేటప్పుడే ఇనిషియలైజ్ చేసుంటారు. అది మీకు ఇస్తారు. పర్టిక్యులర్ $PM వర్క్‌ఫ్లో లాగ్ డైరెక్టరీ అంటే దాని యొక్క రీప్లేస్‌మెంట్ వాల్యూ పాత్ ఏంటి అని ఇస్తారు. ఇప్పుడు దాని యొక్క పాత్ ఏంటంటే ఇది. వర్క్‌ఫ్లో లాగ్స్. దిస్ హోల్ థింగ్ ఈస్ నథింగ్ బట్ దిస్. ఓకే. దిస్ హోల్ థింగ్ నథింగ్ బట్ దిస్ అండి. మీరు ఏదైతే ఇక్కడ
$pm వర్క్ఫ్లో లాగ్ డైరెక్టరీ అని చూస్తున్నారో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ పాత్, ఈ ఇన్ఫర్మేటికా 9.0.1 సర్వర్ ఇన్ఫాషేడ్ వర్క్ఫ్లో లాగ్స్. ఓకే, సో అలా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఇస్తారు. దీని వాల్యూ మనకి ఇస్తారులే, ఒక షీట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు డాలర్ ఇప్పుడు దీని యొక్క పారామీటర్ ఫైల్కి ఏం క్రియేట్ చేసినారో మరి నాకు తెలియదు. ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి అడ్మినిస్ట్రేటర్లు ఇస్తారనమాట. సపోజ్ అజ్యూమ్ $pm param ఫైల్స్ ఇలా ఇస్తారు. ఓకే, అప్పుడు $pm అంటే $pm పారామీటర్ అంటే ఏంటో మనం తెలుసుకొని ఆ పాత్కి వెళ్ళి చూడాలి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, డైరెక్ట్గా ఇచ్చాను వర్క్ ఫ్లోస్ ఎడిట్ ప్రాపర్టీస్, ఇక్కడ మొత్తం పాత్ ఇచ్చేసాను మీకు. కాబట్టి మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు, ఇక్కడికి వెళ్ళి చూసేసుకుంటారు. ఓకే, రియల్ టైంలో అలా ఉండదు. ఈ పాత్కి కూడా మళ్ళీ ఒక $, వాల్యూ ఉంటుంది, $something. ఆ వాల్యూ మళ్ళీ ఇన్ఫర్మేటికా 9.0.1 సర్వర్ ఇన్ఫాషేడ్ అని కనుక్కొని అందులో నుంచి పారామీటర్ ఫైల్ పాత్లోకి వెళ్ళి అందులో ఉన్న filter.par అని చూసుకుంటాం. ఓకే, ఇలా డైరెక్ట్గా పాత్ స్పెసిఫై చేయాలి, అన్ని పారామీటర్స్ చేసేస్తారు. ఈ $pm వర్క్ఫ్లో లాగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ముందుగానే ఇస్తారు. ఒక షీట్ ఉంటుంది, ఇనిషియలైజేషన్ వాల్యూస్ అన్ని ఇస్తారు, దాని ప్రకారం మీరు వెళ్ళాలి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సీ యువర్ పారామీటర్ ఫైల్. పారామీటర్ ఫైల్ ఓపెన్ చేయగానే ఇలా కనపడుతుంది మీకు. అప్పుడు చూసుకోవాలి SQL క్వెరీకి ఓకే ఇలా ఇచ్చారు, ఓకే యూ కెన్ రెఫర్ లైక్ దిస్. ఓకే, $db కనెక్షన్ సోర్స్కి హెచ్ఆర్ ఇచ్చారు. సో ఇలా ఎవ్రీథింగ్. వన్ మోర్ థింగ్, ఎట్లా చెక్ చేసుకోవచ్చు, అంటే దీనికి ఇలా స్పెసిఫై ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్ ఇస్తారు, ఇవ్వకుండా వాళ్ళని అడగచ్చు. సో ఇన్ఫర్మేటిక్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ పాత్స్ అవి. లేదు మీకు తెలియదు, మీకు అంత టైం లేదు, సపోజ్ వర్క్ఫ్లో రన్ అయింది అనుకోండి, ఏముంది డైరెక్ట్గా సెషన్ లాగ్లోకి వెళ్తే ఇక్కడే చూడండి ఇనిషియలైజ్ అయిన వాల్యూస్ కనపడుతుంది. $db కనెక్షన్కి హెచ్ఆర్ న్యూ, $db కనెక్షన్ _tgtకి హెచ్ఆర్ న్యూ, ఫిల్టర్ _con కి 7500, $SQ క్వెరీకి ఈ వాల్యూ. సో సెషన్ లాగ్లోనే కనపడతాయి ఏ వాల్యూస్ ఇనిషియలైజ్ అయ్యాయో. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ వేస్ యూ కెన్ ట్రాక్ వాట్ పారామీటర్ వాల్యూస్ ఇస్ గెటింగ్ అసైన్డ్ ఇన్ ద సెషన్ రన్. సెషన్ రన్లో ఏది అసైన్ అవుతుందో తెలుసుకోవాలి అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది షార్టెస్ట్ పాత్. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ పారామీటర్ ఫైల్స్.